अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకంలో 23వ ఖండం చెప్పుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ నిన్నటి విషయంలో ఏదైతే ఉందో చెప్పుకున్నామో, సామగానం విషయంలో, స్వర విషయంలో, ఆ విషయం మళ్ళీ ఒకసారి ప్రస్తావించమని చెప్పి ప్రకాశం గారు అడిగారు. ఒకసారి మళ్ళీ దాని సారాంశంలో చూద్దామండి. నేను చెప్పిన పాఠంలో ఇక్కడ మళ్ళీ చూడండి, మన 22వ ఖండంలో వినర్ది సామ్నో వినే పటవ్యం ఇది. వినర్ది సామ్నో వినే అంటే, వినర్ది అంటే నేను ఏం చెప్పుకున్నా అంటే, వృషభం యొక్క ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని నేను అంటే ఆ ధ్వని రూపంలో సామగానాన్ని నేను ఉద్గాత చెప్తున్నాడు. ఆ సామగానాన్ని ఆ రకంగా వృషభ ధ్వని ఎలాగైతే ఉందో నేను ఆ రకంగా సామగాన్ని ఉచ్చరిస్తున్నాను, ఆ రకంగా పాడుతున్నాను అని ఇక్కడ ఒక వరిస్తున్నాడు అన్నమాట. ఆ రకంగా ఆ ప్రకారంగా ఉంటుంది. అంటే సామగానంలోని ప్రకారం భిన్నంగా ఉంటుంది. ఋగ్వేదం యొక్క, యజుర్వేదం యొక్క, అలాగే అథర్వవేదం యొక్క స్వరం భిన్నంగా ఉంటుంది. కానీ సామగానం అది కొంచెం విశేషంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది అన్నమాట, అన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట. అందుకే వినర్ధి సామ్నో వృనే అంటే వినర్ధి అనేది ఇక్కడ నేను ఈ వృషభ ధ్వనికి సమానమైనటువంటి సామగాన్ని ఎన్నుకుంటున్నాను, దాన్ని వరిస్తున్నాను, అదేవిధంగా సామగాన్ని చేస్తాను అని చెప్పానమాట. ఆ చెప్పిన తర్వాత ఉద్గాత అందులో ఒక్కొక్క దిశ యొక్క సామగానం ఎలా ఉంటుందో అది చెప్తున్నామట. అందులో ఇది పశవ్యం చెప్పాను. వినర్ధి సామ్నో వృనే పశవ్యం, ఎందుకంటే పశువులు చేస్తా ఉన్నామంట. వీళ్ళు చెప్పేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వృషభ ధ్వనికి సమానంగా ఉన్నాయి, దగ్గరలో అవన్నీ ఒక రకంగా ఉన్నాయన్నమాట. అందుకే పశవ్యం అంటే పశు ధ్వనికి సమానంగా ఉన్నాయి. వృషభ పశువు కదా, ఆ పశు ధ్వనికి సమానంగా ఉన్నాయి అని ఒక ఉపలక్షణం చెప్పామట. కొంచెం ఆ రకంగా ఉంటుంది. ఆ స్వధ్వని ఎలా ఉంటుంది, ఆ వృషభం రంకె వేసినప్పుడు ఏ ధ్వని అయితే మనకు అభివ్యక్తం అవుతుందో దాని యొక్క స్వరానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. అది ఉపమా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఈ వృషభాన్ని ఉపమా రూపంలో ఇచ్చామట. ఇప్పుడు చెప్పేటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో అగ్ని, వాయు, ఆదిత్య అని చెప్పి, అగ్ని, సోముడు, జన్మ, ప్రజాపతి అని చెప్పి వీళ్ళ స్వరాలు కూడా అదే విధంగా ఉన్నాయి, పశు స్వరానికి సమానంగానే ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం వరుణ్ ఋషిక సామగానం మాత్రం అది వదిలివేయాలి, అది ఎందుకంటే అపధ్వనంగా ఉంది అని చెప్పి అదొకటి వదిలేశారు. మిగతావన్నీ కూడా పశు ధ్వనికి సమానంగానే ఉన్నాయని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అదేంటో చూడండి. అగ్నేహి ఉద్గీత, అగ్ని ఋషి యొక్క సామగానం ఎలా ఉందంటే ఉద్గీత అంటే అగ్ని ఋషి యొక్క ఉద్గీతం ఎలా ఉందంటే, ఉద్గానం ఎలా ఉందంటే అది ఉచ్చస్వరంగా ఉంటున్నమాట. అంటే ఉన్నతంగా మనం ఉచ్చరిస్తామట. ఉద్గీతం అంటే ఉన్నతంగా ఉచ్చరించదని ఉద్గీతం అంటాం కదా, అందుకే అగ్ని ఋషిక ఉద్గీతంగా ఉంటుంది, ఉచ్చస్వరంగా ఉంటుంది. అలాగే అనిరుక్త ప్రజాపతే అంటే ప్రజాపతి యొక్క స్వరం సామగానం ఎలా ఉంటుందంటే అది అవివ్యక్త ఉంటుంది అన్నమాట. ఉన్నతంగా ఉంటుంది కానీ అది స్పష్టత ఉండదు అన్నమాట. అంటే ఉచ్చస్వరంలో దానికి అంటే ఉన్నత స్వరం, ఉదాత్త స్వరం అంటారా, ఆ స్వరంలో ఉంటుందన్నమాట. అది ఉంటుంది కానీ అక్కడ నిరుక్తత అంటే స్పష్టత ఉండదు అన్నమాట, అస్పష్టంగా ఉంటుందన్నమాట. అంటే అస్పష్టంగా ఉంటే దానికి అర్థం లేదని కాదు అక్కడ, కానీ అది కొన్ని ఉచ్చస్వర ఆ ధ్వని ఒక సంగీతంలో కొన్ని రిధాలు ఉంటాయండి, కొన్ని రిధములు ఉంటాయి, సంగీత స్వరాలు ఉంటాయన్న. ఆ స్వరం అత్యంతగా ఎక్కువగా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అది ఆ స్వరాల యొక్క అక్షరాల యొక్క స్పష్టత అణిచివేయబడుతుంది అన్నమాట.
అంటే ఆ ధ్వనికి ప్రాధాన్యత ఉంటుంది అక్కడ. ఆ ధ్వనికి ఆ స్వరానికి ప్రాధాన్యత ఉంటుంది. అది ఒక సంగీతమయంగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ ఆ ప్రజాపతి యొక్క స్వరం ఎలా ఉంటుంది సామగం అంటే అనిరుక్తంగా ఉంటుంది. కానీ నిరుక్త సోమస్య సోమరిషి యొక్క ఆ సామగం ఎలా ఉంటుందంటే అది నిరుక్తంగా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. కొన్ని స్వరాలు మనకు స్పష్టంగా భావార్థవ్యక్తంగా ఉంటాయి. మనకు స్వరంతో పాటు మనకు దాని అర్థ గాంభీర్యం కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దానికి సోమరిషిక మాత్రం స్పష్టంగా ఉంటుందంట. నిరుక్త అని చెప్పుకున్నాం. మృదు శలక్షణం వాయు ఋషిక మాత్రము సామగానం ఎలా ఉంటుందంట మృదుగా ఉంటుంది. అంటే శ్లక్షణంగా, మృదు అనే శ్లక్షణం కోమలంగా ఉంటుంది. అంటే సున్నితంగా ఉంటుంది. కొంచెం స్వరాలు అన్ని ఉచ్చ స్వరంతో చెప్పాం కదా, కొన్ని కోమలంగా చెప్తూ ఉంటామంట. చూడటానికి కూడా ఇది అంటే అన్ని రకాలుగా స్వరాలు వస్తుంటామంట. ఇది కోమలంగా ఉంటుందంట. ఎవరు? వాయు ఋషి చెప్పేది. మృదు శ్లక్షణం అని చెప్పాం. అలాగే శలక్షణం బలవత్ కోమలంగా ఉంటుంది, బలయుక్తంగా ఉంటుంది. అది ఎవరిది? ఇంద్రస్య. శ్లక్షణం బలవత్ ఇంద్రస్య. ఇంద్రియ యొక్క స్వరం ఎలా ఉంటుంది? ఇంద్రియ యొక్క సామగం ఎలా ఉంటుంది? శ్లక్షణ కోమలంగా ఉంటుంది, ప్లస్ బలపూర్వకంగా ఉంటుంది. బలవత్ ఉంటాయి, బలానికి సమానంగా ఉంటుంది. అంటే కొంచెము కోమలంగా ఉంటుంది, కొంచెం బలంగా ఉంటుంది. అక్షరాలు దృఢత్వం ఉంటుంది. మనం చెప్పినప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. స్పష్టత ఉంటుంది, గట్టిగా ఉంటుంది, కోమలంగా ఉంటుందన్నమాట. సౌజన్యంగా ఉంటుంది. కొన్ని స్వరాలు అలా ఉచ్చరిస్తూ ఉంటాం. చెప్పే విధానంలో అనేక రకాల ప్రయోగాలు మనం మాట్లాడేటప్పుడు చెప్తుంటామని. అంటే ఇవన్నీ మనం మాట్లాడటానికి పాడటానికి ప్రకారాలు పద్ధతులు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ పాడేటువంటి పద్ధతిలో సామగానం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, అది పశు స్వరానికి సమానంగా ఉండేటువంటి స్వరాన్ని ఇక్కడ సామగానంలో ఒక పద్ధతిని, ఒక ప్రకారం ఇక్కడ చూపించబడింది అన్నమాట. అలాగే క్రౌంచం బృహస్పతే. కానీ ఈ బృహస్పతి పాడేటువంటి సామగానం ఏదైతే ఉందో అది మరి క్రౌంచ పక్షికి సమానంగా ఉంది. ఆ క్రౌంచ పక్షి అరిసింది అనుకోండి, అపధ్వాంతంగా ఉంటుంది. అంటే వినటానికి వినసంపుగా ఉంటుంది అన్నమాట. అపధ్వాంతంగా ఉంటుంది. ఓకేనా? అందుకే అపధ్వాంతం క్రౌంచం బృహస్పతే అపధ్వాంతం. అందుకే ఇది అపధ్వాంతంగా ఉందని చెప్పాం. అంటే అది అనిష్టస్వరంగా ఉందని చెప్పాం. అందుకే వర్ణస్య తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత. వర్ణస్య తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత అని ఇక్కడ. కానీ వరుణ ఋషి అంటే పైన వరుణస్య ఇక్కడ మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అన్ని స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి స్వీకరించవచ్చు. ఏంటండి? క్రౌంచ పక్షి మధ్యమ స్వరం అని చెప్తారు కదా. క్రౌంచ పక్షి మధ్యమ స్వరము. ఇక్కడ దాని యొక్క స్వరం ఎలా ఉంటుందో మనకి ఇక్కడైతే మనకు అపధ్వాంతంగా ఉంటుంది. అంటే వినటానికి వినసంపూర్ణ. మధ్యమ స్వరం అంటే ఏ స్వరం కావచ్చు, అది మధ్యమంగా పలికిన, ఉన్నతంగా పలికిన, అంటే ఆ స్వరం ఎలా పలికినా కూడా అది వినటానికి వినసంపుగా ఉండదు అన్నమాట. ఓకేనా? అందుకే అపధ్వాంతంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే మధ్యమ స్వరం ఉండొచ్చు. మధ్య అంటే అంత ఉన్నతంగా కాకుండా, అంత కింది స్వరంతో కాకుండా మనం చెప్తున్నాం అనమాట. గాజు ముక్కల సౌండ్ అది, గాజు ముక్కలు పగిలిన సౌండ్ అది. గాజు ముక్కలు పగిలిన సౌండ్. అది చూడటానికి మనం చిన్నగా పడ్డా, పెద్దగా పడ్డా, గాజు ముక్క కిందించి పడ్డా, పైనుంచి పడ్డా, ఆ చూడటానికి అది ఢల్లున పడేస్తుందన్నమాట. ఆ పాడటం అనేది అది చూడటానికి ఇదిగా ఉంటుందన్నమాట. ఇక్కడ బృహస్పతిక సామగానం క్రౌంచ పక్షికి సమానంగానే ఉంది. కానీ అలాగే ఇక్కడ వరుణ్ను కలుపుకోవాలి మనం. ఇక్కడ వరుణ ఋషిక స్వరాన్ని కలుపుకోవాలి.
ఇక్కడ బృహస్పతి అపద్వాంతం చెప్పుకున్నాం. అలాగే అంటే ఇక్కడ ఒక పదం ఇవ్వాలి, డైరెక్ట్ గా ఇచ్చేసాడు అన్నమాట. ఇక్కడ అపద్వాంతం వరుణస్య తాన్ సర్వాణి వరుణస్య అంటే వరుణ ఋషిగా కూడా అపద్వాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రౌంచ పక్షికి మనం అపద్వాంతం చెప్పాం, కానీ వరుణ ఋషిక అపద్వాంతం చెప్పాం. అపద్వాంతం అంటే ఇక్కడ అదే సీస పగిలితే ఎలా ఉంటుందో ఆ ధ్వని చెప్పబడింది అన్నమాట. తాన్ సర్వానేవ ఉపసేవేత, వాటిని కూడా మనం పైన చెప్పిండు పశు స్వరానికి వృషభ స్వరానికి సమానంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్వీకరించవచ్చు, అవన్నీ అలాగే చెప్పవచ్చు. కానీ వరుణస్య అంటే వారుణంతో వర్జయత్, వారుణ ఋషి యొక్క సామగానం ఏదైతే ఉందో అదొకటి వదిలివేయాలి, అది అపద్వాంతంగా ఉంది. ఇక్కడ అపద్వాంతం మనం ఆ బృహస్పతి యొక్క సామగానం అయితే క్రౌంచ పక్షికి సమానంగా చెప్పాం, కానీ అది క్రౌంచ పక్షి యొక్క సామగానం ఏదైతే ఉందో సదృశ్యంగా ఉండే సామగానం అది వదిలివేయడం చెప్పలేదు. వరుణ ఋషి యొక్క సామగానాన్ని అపద్వాంతంగా చెప్పుకున్నాం, క్రౌంచ పక్షి చెప్పలేదు ఇక్కడ. ఓకేనా, క్రౌంచ పక్షి కాదు. ఆ క్రమంగా మనకు బలవ ఇంద్రస్య అని చెప్పాం. క్రౌంచం బృహస్పతే అపద్వాంతం వరుణస్య. ఇక్కడ అపద్వాంత శబ్దం యొక్క సంబంధం వరుణస్యతో కలుపుకోవాలన్నమాట. నేను దాంతో కలిపేశాను. క్రౌంచం బృహస్పతి, క్రౌంచ పక్షి యొక్క స్వరానికి సమానంగా బృహస్పతి మహర్షి యొక్క స్వరం ఉంది, అంటే సామగానం ఉంది. అపద్వాంతం వరుణస్య, అపద్వాంతం అంటే వినటానికి వినసంపుగా అనేటువంటి తాన్ సర్వాన్ని ఏవో ఉపసేవేత, వాటిని స్వరాలు పై చెప్పిన స్వరాలు ఏవైతే ఉన్నాయో అన్ని స్వీకరించవచ్చు, కానీ వారుణంతో ఏవో వర్జయేత్. ఓకేనా, వరుణ ఋషి యొక్క స్వరం అయితే ఉందో అది గాజు పగిలిపోతే ఎలా ఉంటుందో ఆ ధ్వనియుక్తంగా ఉంటుంది, అది చూడటానికి ఇదిగా ఉండదు, కాబట్టి దాన్ని మాత్రం వదిలివేయాలి అని ఇక్కడ ఈ రకంగా స్వర విషయంలో సామగాన విషయంలో చెప్పబడింది అన్నమాట. ఓకేనా, క్రౌంచ పక్షి యొక్క స్వరం కూడా యుక్తి సంగతమైంది ఇక్కడ, ఎందుకంటే అది కూడా దాన్ని వదిలిపెట్టని చెప్పలేదు. ఇది అపద్వాంతం వరుణ ఋషి యొక్క స్వరం మాత్రం ఇది వినసొంపుగా లేదు, అదొకటి వదిలివేయాలి అని చెప్పి చెప్పబడింది అన్నమాట. కానీ క్రౌంచ పక్షి యొక్క స్వరం కూడా ఒక ఇది చెప్పిన మధ్యమ స్వరం, అంటే అది వెంటనే ఒక రకంగా మంచిగానే ఉండొచ్చు అన్నమాట. మంచిగా అది యుక్తిపూర్వకంగా అంటే స్వరంలో కొంచెం మాధుర్యం ఉండొచ్చు అన్నమాట. అందుకే ఆ క్రౌంచ పక్షి యొక్క స్వరం కూడా తీసుకోవచ్చు అని ఈ రకాల ప్రకారాలు పద్ధతులు మనకు ఈ ఋషులు సామగానం చేస్తున్నారు. ఇవన్నీ సామగానంలో ఉండేటువంటి పద్ధతులు అన్నమాట. అంటే సామగానం చెప్పడానికి సామస్వరాన్ని సామం యొక్క మంత్రాలు చెప్పడానికి ఈ ప్రకారాలు, ఈ రకంగా మనం స్తుతించాలి, ప్రార్థించాలి అని ఈ మొదటి మంత్రం యొక్క అభిప్రాయం. అలాగే ఇప్పుడు స్పష్టమైంది అనుకుంటాను. ఓకేనా, అలాగే అమృతత్వం దేవేభ్య ఆగాయాని ఇది ఆగాయేత్, అంటే దేవేభ్య దేవతల కొరకు అమృతత్వాన్ని, అంటే ఉద్ఘాతకుడు ప్రార్థిస్తున్నాడు ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరిని, నేను దేవతల యొక్క అమృతత్వాన్ని పొందాలి అంటే వాళ్ళు ఎప్పుడు అమరులు కావాలి. ఇప్పుడు దేవతలంతా అమరులు అంటాం కదా, అంటే అమృతత్వాన్ని అంటే దివ్య గుణంతో యుక్తమే ఉంటదన్నమాట, అమృతత్వాన్ని పొంది ఉంటదన్నమాట. అందుకేను దేవతలంతా కూడా అమృతత్వాన్ని పొందాలి, అమరులు కావాలని నేను ఆ రకంగా సామగానం చేస్తాను, ఆ రకంగా ప్రార్థన చేస్తాను అని ఇక్కడ కోరుకుంటున్నాడు. ఇదొక ఉద్గాత చెప్తున్నా అన్నమాట. అమృతత్వం దేవేభ్య ఆగాయని, దేవతల కొరకు ఆగాయని ఆ రకంగా నేను సంకల్పిస్తున్నాను. అమృతత్వం దేవేభ్య అంటే దేవతలకు అమృతత్వం కలగాలని చెప్పి, అందుకే ఆ రకంగా మనసులో సంకల్పించుకొని ఆ రకంగా నిశ్చయించుకొని ఆగాయే అక్కడ ఆ రకంగా సామగానం చేశారన్నమాట. ఎందుకు దేవతలకు అమృతత్వం కలగాలని చెప్పి ఉద్గాత ఇక్కడ సామగానం చేశారన్నమాట. అలాగే స్వధాం పితృభ్య, స్వధాం అంటే ఇక్కడ పితృలకు మంచి కలగాలని చెప్పి, పితరులకు అన్ని పితరులు చేసిన కర్మలని కూడా మనకు నిర్విఘ్నంగా సంపన్నం కావాలని చెప్పి, వాళ్ళ కర్మలను కూడా అదే విధంగా కంటిన్యూ చేసుకోవాలని చెప్పి ఇక్కడ పితృభ్య స్వధాం, స్వధాకారాన్ని మనసులో ఉంచుకొని ఇక్కడ పితరులకు మంచి భావనతోటి సద్గతితోటి ఇక్కడ సామగానం చేస్తున్నామట. ఎవరు? ఉద్గాతనే. అలాగే ఆశాం మనుష్యేభ్య, మనుషుల యొక్క కోరిక ఏవైతే ఉన్నాయో, కామన ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించాలని చెప్పి, మనసులకు ఏవైతే కోరికలు మనోకామనలు ఉన్నాయో అవి సిద్ధించాలని చెప్పి ఇక్కడ సామగానం చేస్తున్నాం. మనుష్యేభ్య ఆశాం, ఆశ అనేది ఇక్కడ సంకల్ప సిద్ధి, మనోకామన సిద్ధి కొరకు ఇక్కడ ఆ ఉద్గాత ఆగాయత సామగానాన్ని పాడుతున్నాడు అనమాట. అలాగే త్రినోదకం పశుభ్య, పశువుల కొరకు తృణం అంటే దానికి సంబంధించిన గడ్డి చార ఏదైతే ఉందో
దానికి కావాల్సిన ఆహార పదార్థాలు పానీయం ఏవైతే ఉన్నాయో, పశువులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఆ పశువులకు ఎటువంటి ఆహార లోపం ఉండకుండా ఉండటం కొరకు నేను ఆగానం చేస్తున్నాను. ఆ సామగానం ద్వారా నేను ప్రార్థిస్తున్నా భగవంతుణ్ణి. అలాగే స్వర్గలోకం యజమానాయ, యజమానికి స్వర్గలోకం కలగాలని చెప్పి, యజమానుడు అంటే ఏంటి? యజ్ఞం చేసాం యజమానుడు అంటామట. యజ్ఞం ఎందుకు చేస్తాం? స్వర్గ కామ యజేత. కాబట్టి ఆ వచ్చిన పండితుడు ఏం చేస్తున్నాడు? స్వర్గం లోకం కలగాలని చెప్పి, స్వర్గం ప్రాప్తించాలని చెప్పి నేను ఆగానం చేస్తున్నాను, అంటే సామగానం చేస్తున్నాను అని ఈ రకంగా మనసు సంకల్పం చేసుకుంటూ అదొక విచారిస్తూ ధ్యానిస్తూ ఆ రకంగా సామగానం చేస్తున్నామట. అందరికీ కూడా, అంటే సమస్త సంసారం ఉన్నటువంటి అందరికీ కూడా ఇక్కడ తీసుకుని ఆ రకంగా ప్రార్థిస్తున్నాడు ఉద్గాత. అంటే సామవేదం యొక్క బ్రాహ్మణుడు ఉద్గాత ఆ రకంగా ప్రార్థిస్తున్నాడు అనమాట. అలాగే ఆత్మనః ఆగాయాని, అన్నం ఆత్మనః ఆగాయాని ఇది, అదేగా ఆత్మ నీకు తనకు తాను అన్నము సకల సామాగ్రి కలగాలని చెప్పి, ఆవశ్యకమైనటువంటి సకల సామాగ్రి కావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. స్వకీయం తనకు కూడా ప్రార్థించుకుంటున్నామట. ఇతరులకు ప్రార్థించాడు, ఇతరులకు దేవులకు ప్రార్థించాడు, పశు పక్షులకు ప్రార్థించాడు, మనుషులకు ప్రార్థించాడు. అలాగే తనకు తను కూడా ప్రార్థించుకుంటాడు. ఆత్మనః అన్నం కావాలని చెప్పి ఆగాయాని ఇది ఈ రకంగా సామగానం ద్వారా స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నామట. అలాగే ఆగాయాని ఇది ఏతాని మనసాధ్యాన్ని, ఇవన్నీ కూడా నేను ఎవరి కొరకైతే నేను ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ మనసాధ్యాన, మనసులో నన్ను ధ్యానిస్తూ, అంటే ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాం. అందుకే మనం ఏ ప్రార్థన చేసినా ధ్యానం చేసినా ప్రార్థన అనేది మన సంకల్పం అత్యంత అనివార్యము. ఎందుకోసం చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఆ సంకల్పము స్థితి మనకు అర్థం కాదు. మనం ఎటువంటి సంకల్పం లేకుండా, ఎటువంటి లక్ష్యం లేకుండా కూర్చుంటే అది మనకు ఫలితాన్ని ఇవ్వదు, సత్ఫలితాన్ని ఇవ్వదనమాట. అందుకే ఇలాగా నేను ఎవరి కొరకైతే ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, ఏ రకమైన ప్రార్థన చేయాలనుకుంటున్నానో మనసాధ్యాయం, మనసులో ధ్యానం చేస్తూ అప్రమత్త, ఎటువంటి ప్రమాదం లేకుండా ధ్యానం కూర్చున్నప్పుడు, అంటే ఎవరి కొరకైతే ధ్యానం చేస్తున్నామో, దేవుళ్ళ కొరకు చేస్తున్నామా, పితరులకు చేస్తున్నామా, పశువులకు చేస్తున్నామా, మనుషులకు చేస్తున్నామా, యజమానికి చేస్తున్నామా, ఎవరి కొరకు చేస్తున్నాం మంచి కలగాలని చెప్పి. ఒక్కొక్కరికి లక్ష్యం ఒక్కో రకంగా ఉంది. యజమానికి స్వర్గం అని చెప్పుకున్నాం, పశువులకు ఆహార పదార్థాలు చెప్పుకున్నాం, మనుషులకు ఇష్టసిద్ధి అని చెప్పుకున్నాం, అలాగే దేవుళ్ళకు అమృతత్వాన్ని చెప్పుకున్నామట. పితరులకు కూడా స్వధాకారం, అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి మనోకామన కొరకు ఇక్కడ ఉద్గాత ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉండాలంట? మనసాధ్యాయన్, మనసుతో పూర్వకంగా శ్రద్ధ భక్తి ధ్యానిస్తూ, అలాగే అప్రమాదం, ఎటువంటి ప్రమాదం లేకుండా స్తుతించాలి, ప్రార్థించాలి. అప్పుడు ఆ మనోకామన, ఆ ప్రార్థన సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహించి తదనుకూలంగా వారికి ఫలితాన్ని అందజేస్తారన్నమాట. ఇది మంత్రం యొక్క అభిప్రాయం. ఇప్పుడు నాకు తెలిసి స్పష్టమైంది అనుకుంటాను. అలాగే రెండవ మంత్రంలో ఇక్కడ మళ్ళీ స్వరాల విషయం చెప్పుకున్నమాట. ఇక్కడ సర్వే స్వరాహ ఇంద్రస్య ఆత్మనః, అన్ని స్వరాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రుని యొక్క ఆత్మస్వ, అంటే ఇంద్రుని ద్వారా ఆవిష్కరించబడ్డాయి. అంటే ఇంద్రుని ద్వారా ఇవన్నీ స్పష్టంగా చెప్పబడ్డాయన్నమాట. అంటే ఆ స్వరాల విషయంలో అత్యధిక జ్ఞాత, ఆ స్వర విషయంలో అత్యధికంగా చింతనం మననం చేసినటువంటి వ్యక్తి, ఆ స్వరను సాక్షాత్కారం చేసినటువంటి వ్యక్తి ఇంద్రుడు అనమాట. స్వర విషయంలో, ఆ స్వర విషయంలో వాటి యొక్క బలం ఎలా ఉంటుంది, వాటి యొక్క శక్తి ఎలా ఉంటుంది, వాటి యొక్క, ఎందుకంటే అక్షర బ్రహ్మ నిష్ణాత సా పరబ్రహ్మాది గచ్చతి అని చెప్తాం కదా వ్యాకరణ శాస్త్రంలో. అందుకే ఎవరైతే ఒక్కొక్క అక్షర బ్రహ్మను తెలుసుకుంటారో, ప్రత్యేక అక్షరం కూడా ఒక బ్రహ్మస్వరూపం అన్నమాట. మనం చూసే దృష్టికోణంతో దాని యొక్క యథార్థ అర్థం తీసుకొని స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే అది బ్రహ్మస్వరూపం అన్నమాట. అందుకే సర్వే స్వరాహ ఇంద్రస్య ఆత్మనః, ఇంద్రుని యొక్క అంగస్వరూపం, ఇంద్రుని యొక్క ఆత్మస్వరూపం అన్నమాట. ఏమన్నా ఒక వ్యక్తిలో హృదయం ఏ విధంగా ఆత్మస్వరూపం అంటే ముఖ్యమైన ప్రధానమైనదో, అలాగే ఇవి ఇంద్రుని యొక్క ఆత్మ అని చెప్పి ప్రధాన అంశం, ప్రధాన భాగంగా భావించి ఇంద్రునితో పోల్చబడి చెప్పబడ్డాయన్నమాట. అంటే ఇంద్రుడు ఈ విషయంలో అత్యంత నిష్ణాతుడు, అతని ద్వారా ఆవిష్కరించబడ్డాయి, అతని ద్వారానే వీటి యొక్క అర్థం సారగర్భం అంతా కూడా చెప్పబడింది అని తాత్పర్యం ఇక్కడ తీసుకోవాలి. అందుకే సర్వే స్వరాహ, స్వరాహ అంటే అచ్చులు మొత్తం, అంటే ఆ నుంచి మనకి అహా వరకు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాల విషయంలో ఇంద్రుడు అత్యంత సూక్ష్మంగా ఆలోచించి దాని యొక్క నైపుణ్యాన్ని చెప్పారన్నమాట ఇక్కడ. అలాగే సర్వే ఊష్మాన, ఇక్కడ సర్వ శబ్దం ఉంది, యకారం లోపిస్తున్నాడు సంధి వలన. సర్వే ఊష్మాన ప్రజాపతే ఆత్మనః, అన్ని ఊష్మవర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఊష్మవర్ణ 4 అంటే తలవ శకారము, దంత శకారము, మూర్ధన్య శకారము, హకారము, ఈ 4 స్వరాలు ఏవైతే ఉన్నాయో
ప్రజాపతి ద్వారా ఆవిష్కరించబడ్డాయి. ఈ 4 స్వరాల విషయంలో ప్రజాపతి అత్యంత సూక్ష్మంగా చింతన మననం చేసి వాటిని యథార్థం చేసుకున్నామట. అందుకే వాటి యొక్క తత్వాన్ని ప్రజాపతికి బాగా తెలిసేమాట. ఈ ఊష్మ వర్ణాల యొక్క తత్వం ఎలా ఉంటుంది, వాటి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, వాటి యొక్క పదాల్లో అక్షరాల్లో వాటికి కలయిక ఎలా ఉంటుంది, వాక్యంలో వాటి యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది అని అత్యంత సూక్ష్మంగా దాంట్లో నైపుణ్యం సంపాదించుకున్నామట. ఆ తద్గత జ్ఞానం, ఊష్మ వర్ణాల యొక్క జ్ఞానం ఆ ప్రజాపతి మహర్షికి బాగా తెలిసిన మాట ఇక్కడ. అందుకే ప్రజాపతి ఆత్మనః, ఈ స్వరాలు 4 స్వరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజాపతికి అంగభూతమైనటువంటివి, ఆత్మస్వరూపమైనటువంటివి ప్రధాన అంశాలు, ప్రధానమైనటువంటి స్వరాలు, అక్షరాలు అన్నమాట ఇక్కడ 4 ఊష్మ వర్ణాలు. అలాగే సర్వే స్పర్శాహ, సర్వే స్పర్శ అంటే కా నుంచి మొదలుకొని పవర్గం, కవర్గము, చవర్గము, అలాగే టవర్గము, తవర్గము, పవర్గం ఏవైతే ఉన్నాయో 20 అక్షరాలు, అలాగే అంతస్థ వర్ణాలు, వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పర్శ వర్ణాలు అంటాం. స్వరాలు తీసేసాము అంటే అచ్చులు తీసేసాము, వ్యంజనాలు ఉన్నాయి కదా, వ్యంజనాలు అంటే హల్లులన్నా వ్యంజనాలన్నా ఒకటే. ఈ వ్యంజనాల విషయంలో మృత్యు ఆత్మానః, మృత్యు యొక్క ఆత్మస్వరూపం అంటే మృత్యు ద్వారా ఆవిష్కరించబడ్డాయి. మృత్యు అనే ఋషి వాటిని అత్యంత సూక్ష్మంగా వాటిని చింతన చేసి మనం చేసి ఆ అక్షరాల యొక్క స్వరూపాన్ని యథార్థం తెలుసుకున్నామట. అంటే ఈ స్వరాన్ని ఎలా పలకాలి, ఏ విధంగా పలికితే ఏ అర్థాన్ని ఇస్తాయి, ఏ రకం పలకపోతే ఎటువంటి అనిష్టాన్ని ఇస్తాయి, ఆ విషయంలో యథార్థంగా బాగా తెలుసు అనమాట. అందుకే ఎప్పుడైనా గురువులు ఏదైనా స్వరం తప్పు చెప్పినా, పదం తప్పు పలికినా వాళ్ళకు ఒక్కోసారి అకస్మాత్తుగా కోపం వస్తుంది. ఎందుకు చెప్తా అంటే ముందు ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, చెప్పిన తర్వాత కూడా అది తప్పు చేసినాం అనుకోండి, అది అంత ఇదిగా ఉండేవాడి వెంటనే మనకు దాన్ని స్పందిస్తామండి, దాన్ని ప్రతిక్రియ చేస్తాం. అలా కాదు ఇలా అని చెప్పి గట్టిగా అరుస్తాం అనమాట. అలాగే మనం చిన్నప్పుడు నేర్పించిన మన ఇంట్లో కూడా చూస్తుంటాం, అది చెప్తున్నా అంటే వెంటనే దాన్ని సరి చేస్తాం అనమాట. అది మన సహించడం అనమాట, అది సహనం కాదనమాట. మనం దాన్ని అలాగే చూస్తూ ఊరుకుంటాం. అంటే దానికి ఇలా కాదు ఇలా అని చెప్పి ఏదైనా కూడా ఒక సామాన్య వ్యావహారికమైన వాక్యమైన, లోక వ్యవహారికమైన వాక్యమైనా ఇలా కాదు ఇలా ఉండాలి, ఈ రకంగా ప్రవర్తించాలి, ఈ రకంగా వ్యవహారికత ఉండాలి, ఈ విధంగా లోక వ్యవహారంలో మనం కుశలంగా ఉండాలి అని అన్ని రకాలు చెప్తూ ఉంటాం. అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఆ రకంగా ప్రయోగం చేయమని చెప్పి మనం దాని గురించి ప్రస్తావిస్తామట. అలాగే స్వరాల విషయంలో కూడా ఆ స్వర విషయంలో జ్ఞాత ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ముఖ్యంగా ఇంద్రుడు, ప్రజాపతి, మృత్యు అని చెప్పుకున్నాం. ఆ స్వర విషయంలో, వ్యంజన విషయంలో ఇక్కడ మనకు వారి నిష్ణాతులు కాబట్టి, వారు ఆవిష్కరించారు కాబట్టి ఇవన్నీ కూడా ఆ తత్వాన్ని అత్యంత అవగతం చేసుకున్న వాళ్ళు ఈ ఋషులు. అందుకే సర్వే స్పర్శాహ మృత్యోర్ ఆత్మనః, మృత్యు యొక్క ఆత్మ అంగభూతంగా ఉన్నాయి. ఈ స్వరాల విషయంలో, ఈ స్పర్శ వర్ణాల విషయంలో, ఈ ఊష్మ వర్ణాల విషయంలో సామగానం చేసేటప్పుడు అంటే ఈ స్వరాలను ఆర్డర్ చేసుకొని, ఊష్మ వర్ణాలను ఆర్డర్ చేసుకొని, స్పర్శ వర్ణాలను ఆర్డర్ చేసుకొని ఎవరైతే సామగానం చేస్తున్నారో, ఏ ఉద్గాత అయితే సామవేదం యొక్క గానం చేస్తున్నారో అలా చేసేటప్పుడు ఏ స్వరాలైతే ఉచ్చరిస్తున్నాం, సామగానం చేస్తున్నా అక్కడ దోషం వచ్చింది అనుకోండి, అది వెంటనే చెప్తున్నామట. అంటే సామగానం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందుగా స్వరాల విషయంలో ఏది స్వరేషు, ముందుగా స్వరాల విషయం చెప్తున్నా, ఏది ఒకవేళ స్వరేషు స్వరాల్లో ఆ నుంచి అమ్మహ వరకు చెప్పేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాన్ని ఉపయోగించి సామగానం ఉద్గాత ప్రస్తావిస్తున్నారో, ఉద్గానం చేస్తున్నాడో ఉచ్చస్వరంగా, స్వదేశ ఉపాలభేత ఏదైనా అక్షర దోషం చెప్పారనుకోండి, ఏదైనా అక్షరాలు దోషయుక్తంగా పలికారనుకోండి, ఉపాలభేత అంటే అని ఒక వేళ అని చెప్పి ఇక్కడ మనం ఎదుటి వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి చెప్తున్నామట. ఆ స్వరాలను ఆర్డర్ చేసుకొని సామగానం చేస్తున్న ఉద్గాతను ఆక్షేపిస్తున్నామట. స్వరేషు ఉపాలభేద, స్వరంలో ఆక్షేపించినప్పుడు, నీ సామగాన విషయంలో, స్వర విషయంలో ఆక్షేపించినప్పుడు అప్పుడు ఏం చెప్పాలి? ఇంద్రం శరణం ప్రపన్నో అభూవం, నేను ఇంద్రి యొక్క ధ్యానం లీనమై ఉన్నాను, ఇంద్రియ శరణాన్ని పొంది ఉన్నాను అంటే ఇంద్రియంలో పూర్తిగా లీనమైపోయాను. ఇంద్రం శరణం ప్రపన్నో అభూవం, ఇంద్రియ యొక్క శరణాగతుడై ఉన్నాను, ఇంద్రియ యొక్క ధ్యానం లీనమై ఉన్నాను, తన యొక్క కార్యంలో లీనమై ఉన్నాను. అందుకే అంటే నేను స్వరాన్ని అంటే శబ్దాన్ని అక్షరాన్ని చూడలేదు, దాని యొక్క భావంలో లీనమై ఉన్నాను, ఇంద్రియ యొక్క తాత్పర్యంలో వాటి యొక్క యథార్థ స్వరూపం ఏంటో అర్థంలో లీనమై ఉన్నాను. అందుకే అతనే త్వాం ప్రతి వక్ష్యతి, ఈ నువ్వు ఆక్షేపించదా, ఆక్షేపించడానికి సమాధానం నేనేంటి, ఆ ఇంద్రుడు నీకు సమాధానం చెప్తాడు. స త్వా ప్రతి వక్ష్యతి, నీ త్వాం ప్రతి అంటే నీకు, వక్ష్యతి నీకు సమాధానం చెప్తాడు. ఇది ఏనం బ్రూయాత్ అని
ఆ ఉద్గాతని ఆక్షేపించడే పక్క ఉండే వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తికి చెప్పాను, నన్ను ఆక్షేపిస్తున్నారా, దీనికి సమాధానం నేను శబ్ద చింతనలో లేను, అర్థ చింతనలో లీనమైపోయాను, ఆ ఇంద్రుని యొక్క ఆరాధనలో పూర్తిగా లీనమై ఉన్నాను. కానీ నీకు సమాధానం ఏం చెప్పాడేమంటే, నీకు ఇంద్రుడే సమాధానం చెప్తాడు. నువ్వు ఆ రకంగా ఆక్షేపిస్తున్నావు పెద్దగా స్వర విషయంలో అతి జ్ఞాత అనుకుంటున్నావు. ఈ జ్ఞాత విషయంలో సాక్షాత్ ఇంద్రుడు ఆవిష్కరించిన స్వర విషయంలో నేను లీనమై ఉన్నాను. కాబట్టి నువ్వు ఆక్షేపణ అనేది కరెక్టా కానిది దానికి సమాధానం ఆయన చెప్తాడు, దానికి తగిన శిక్ష కూడా నీకు ఆయన విధిస్తాడు అని వాళ్ళకి ఆ రకంగా సమాధానం చెప్పాలి అని ఉద్గాత చెప్తున్నాడు. ఉద్గాత, నువ్వు ఎవరైతే ఆక్షేపించిందో ఆ ఆక్షేప కర్తకు నువ్వు ఈ రకంగా సమాధానం చెప్పు. నేను ఇంద్రుని యొక్క చింతనలో మనంలో లీనమై ఉన్నాను, వారి యొక్క ధ్యాసలో లీనమై ఉన్నాను, ధ్యానం లీనమై ఉన్నాను. కాబట్టి దానికి సమాధానం నువ్వు ఆక్షేపించింది దానికి నువ్వు ఏ రకంగా ఆక్షేపిస్తున్నావు దానికి సమాధానం ఆయన చెప్తారు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ఒక స్వర విషయంలో ఆక్షేపించిన వ్యక్తికి ఈ రకంగా సమానం చెప్పు అని చెప్పి సమానం చెప్పారన్నమాట. నెక్స్ట్ అథ తర్వాత ఎది అథ ఏనం ఊష్మాసు ఉపాలేభేత. ఇప్పుడు ఊష్మ వర్ణాలు చెప్పాం కదా, ఊష్మ వర్ణాలు ఎవరి ద్వారా ఆవిష్కరించబడ్డాయి, ఎవరి అంగభూతాలు, ప్రజాపతి యొక్క అంగభూతాలు. ప్రజాపతి వీటిలో నైపుణ్యాన్ని దక్షతని పొందాడనమాట. ఆ స్వర విషయంలో అత్యంత సూక్ష్మతత్వాన్ని పొందాడనమాట. అందుకే ఆ విషయంలో ఒకవేళ దోషం కనిపిస్తే, అంటే ఉద్గాత ఈ ఊష్మ వర్ణాలను ఆరాధన చేసుకుని ఏ సామగానం చేస్తున్నాడో ఆ సమయంలో ఏదైనా వ్యక్తి వచ్చి ఆక్షేపించాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, ప్రజాపతి శరణం ప్రపన్నో అభువం. నేను ప్రజాపతి యొక్క శరణంలో లీనమై ఉన్నాను, ప్రజాపతి యొక్క ధ్యానంలో లీనమై ఉన్నాను. కాబట్టి ఆ శరణాగతుడై ఉన్నాను. కాబట్టి నేను కూడా అక్కడ ఆ స్వరాల్లో కాదు, నేను ఆ స్వరం యొక్క భావంలో అర్థంలో లీనమై ఉన్నాను. అందుకే ఈ విషయంలో దోషం అని చెప్తున్నావు. అతనే త్వాం ప్రతి నీకు ప్రేక్ష్యతి ఏనం బ్రూయాత్. అంటే ఒకవేళ నువ్వు దాన్ని నిజంగా నువ్వు ఇది నువ్వు అంతకన్నా పెద్దగా ఊహించుకుంటున్నావు, దోషయుక్తంగా చెప్తున్నావు. ఒకవేళ నువ్వు తప్పు చెప్పింటైనా, నువ్వు తప్పుగా ఆక్షేపించినే నిన్ను పిండి చేస్తాడు, నష్టం చేసేస్తాడు, అంటే నిన్ను శిక్షిస్తాడు ఒక రకంగా ఆయన భాషలో. తో పేక్షతి అంటే పిండి చేయడం అనమాట. త్వాం ప్రతిపేక్షతి ఇది ఏనం బ్రూయా అని ఆ రకంగా నువ్వు అతనికి సమానం చెప్పు. నిన్ను ఎవరైతే ఆక్షేపించారో ఊష్మ వర్ణాల విషయంలో కూడా ఆ కర్తకి ఏం చెప్పాలి, నీకు ప్రజాపతే దీనికి సమానం చెప్తా. నేను చెప్పడం ఏంటి, ఓకే నువ్వు దాన్ని తప్పు ఆక్షేపించినట్లయితే నేను అర్థంలో దాన్ని దాటి వెళ్ళిపోయాను అనమాట. నువ్వు దోషయుక్తం కాదు, నేను దాటి వెళ్ళిపోయాను, అర్థంలో చింతనం అయిపోయాను. అందుకే మనకు సమాధి అవస్థ సంప్రజాత సమాధి మనకు 2 సమాధి ప్రారంభాలు చెప్పుకున్నాం. అంటే యోగ దర్శనంలో సంప్రజాత సమాధి అంటే ఏమిటి, అది మనకు ఒక విషయం మీద పూర్తిగా లీనమై ఉన్నా అంట. అది ఒక విషయం మీద పూర్తి అధికారం వచ్చేసింది, దాన్ని సంప్రజాత సమాధి అంటాం. అక్కడ శబ్దతత్వం మీద బాగా అర్థచింతనలో ఉంటామంట. దాంట్లో కొన్ని స్థాయిలు ఉన్నాయి, ఒక కేటగిరీ ఉంటుందన్నమాట. ముందు శబ్దంలో పూర్తిగా తన్మయమైనప్పుడు అంటే ఆ శబ్దం మీద అధికారం వచ్చినప్పుడు, శబ్ద సిద్ధి కలిగినప్పుడు శబ్దాన్ని దాటి అర్థ చింతన లీనమైపోతా అండి. ఇప్పుడు అమ్మ అనేది శబ్దం, అమ్మ 2 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మ అనగానే మనకు సహజంగా తెలుసు, అమ్మ అనగానే అమ్మ అనే అక్షరాలు చూడం. మామూలుగా అయితే ఏ శబ్దాల యొక్క అర్థం తెలియదు, సామాన్య శబ్దం మీద డిపెండ్ అయి ఉంటాం, అక్కడ అర్థం తెలియదు కాబట్టి. ఇప్పుడు అమ్మ అనగానే 2 అక్షరాలు అమ్మ స్వరూపం కనిపిస్తుంది. అమ్మ యొక్క మనకు చిన్నప్పుడు చూస్తున్నాడే అమ్మ అర్థభావన వచ్చింది, శబ్ద భావన రాలే మనకు. అంటే ఇప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తున్నాం అంటే అమ్మ స్వరూపంతో ఆలోచిస్తుంటాడు, అంటే అర్థంతో ఆలోచిస్తాం. అలాగే ప్రత్యేక మంత్రం యొక్క శబ్దం ఉన్నది, దాని యొక్క అర్థం ఉంటుంది. ఇప్పుడు అమ్మ అంటే 2 అక్షరాలు కలిగిక ఏంటి, అమ్మ స్వరూపం ఏ విధంగా కనిపిస్తుంది, అమ్మ యొక్క అర్థభావన, అమ్మ ఏ రకంగా సహాయపడుతుంది, అమ్మ ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, అమ్మ ఏ రకంగా అన్ని రకాలు మనకు ఆత్మరక్షణ చేస్తుంది, ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది, అమ్మ యొక్క భావనలు, అమ్మ యొక్క ఆత్మ రక్షణ ఏవైతే ఉన్నాయో, మనకు పట్ల ఏ ఉపయోగం అయితే ఉందో, ఏవైతే అన్ని మనకు ఏ విధంగా గుర్తుకొస్తాయో, అలాగే ప్రత్యేక మంత్రం యొక్క శబ్దానికి అర్థం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని దాటి అర్థం మీద ఓతప్రోతం కావాలి. అందుకే ఇక్కడ ఈ ఉద్గాత ఆ స్వరాల యొక్క అర్థతత్వంలో లీనమైపోయాడు, ప్రజాపతి యొక్క ధ్యానం లీనమైపోయాడు, ఇంద్రుని యొక్క ధ్యానం లీనమైపోయాడు. నేను దాన్ని దాటి వెళ్ళిపోయాను, నువ్వు దాన్ని ఆక్షేపిస్తున్నావు అని చెప్పి, ఓకే నువ్వు అలా ఆక్షేపించకుండా దానికి సమాధానం నీకు ఆయనే ఇంద్రుడే చెప్తాడు, ప్రజాపతి చెప్తాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా సమాధానం చెప్పు అని చెప్పి అక్కడ ఈ రకంగా ఉల్లేఖించబడినాడు. కాబట్టి మనకు ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది, శబ్దాన్ని దాటి మన అర్థచింతనలో వెళ్ళిపోవచ్చు. ఇది స్థూల ఉదాహరణ, అమ్మ యొక్క ఉదాహరణ చెప్పి అది ఏదైనా కావచ్చు, ఇది మనకు స్పష్టంగా ప్రత్యక్షం కాబట్టి. నిజంగా మన అక్షరాలు చూడండి, అమ్మ అనగానే
డైరెక్ట్ గా మనం ఎక్కడ ఫోన్ లో అమ్మ గురించి మాట్లాడుతున్నాం అంటే అమ్మని ముఖంలో చూస్తాం కానీ అమ్మ 2 అక్షరాలు చెప్పాను చూడమాట. ఎక్కడ ఏ భాష తెలియదు అక్కడ అమ్మ అంటే మనకు అక్కడ అర్థం మారిపోతుంది. అంటే దాన్ని అంత భావనలోకి వెళ్ళామంట. శబ్దం మీద ఆధారపడి ఉంటాం అన్నమాట. శబ్ద విచారం ఉంటుంది కానీ అర్థ విచారం ఉండదు అన్నమాట. ఆ రకమైన ధ్యానం చేయాలి, ఆ రకమైన స్తుతి చేయాలి, ఆ రకమైన మంత్ర చింతన చేయాలన్నమాట. అమ్మ అనగానే అమ్మ యొక్క స్వరూపం, అమ్మ యొక్క మన ఉపయోగిత ఏ రకంగా మనకు కనిపిస్తుంది అలాగే ప్రత్యేక మంత్రానికి ఒక అర్థం ఉంటుంది, ఒక రహస్యం ఉంటుంది, ఒక విచారం ఉంటుంది. ఆ విచార విషయంలో గాంభీర్యంగా మనం చింతన చేసినట్లయితే దాని యొక్క తత్వాన్ని మనకు తెలుస్తుంది. అమ్మతత్వం ఏ విధంగా తెలుస్తుందో, నాన్నతత్వం ఏ విధంగా తెలుస్తుందో ప్రత్యక్షంగా అంటే ఉపయోగం అట. అలాగే పంచభూతాల్లో ఉండేటువంటి అగ్నితత్వం, వాయుతత్వం గురించి అగ్ని ఏ రకంగా సహాయపడుతుంది, వాయుతత్వం ఏ రకంగా సహాయపడుతుంది, పంచభూతాల తత్వాలు మనకు అన్ని ఏ రకంగా సహాయపడుతున్నాయి. అలాగే బ్రహ్మాండ విషయంలో ప్రత్యేక పదార్థాన్ని వాటి యొక్క ఉపయోగం గురించి చూస్తూ విచారించినట్లయితే ప్రత్యేక పదార్థం ఒక సత్తావంతమైంది. మనకు ఉపయోగపడే ప్రత్యేక వస్తువు, ప్రత్యేక పదార్థం సత్తాతో యుక్తమైన అంటే సత్తా లేని వస్తువు పదార్థం అంటే భూమి మీద ఏది లేదు కూడా. అంటే ప్రతి ఒక్కటి కూడా ఉపయుక్తమైందే. దాని ఉపయోగం మనకు కొన్ని అన్ని తెలుసు కొన్ని తెలియకపోవచ్చు. కానీ తెలియకపోయినంత మాత్రం దానికి సత్తా లేని కాదు, ఏ తెలుసు అదే అది కూడా కాదు. ఓకేనా? కానీ మనం ఏదైతే ఊహిస్తుందో అన్ని అందులో ఉంటాయి, ఆ వస్తువులు ఆ పదార్థాలు ఉంటాయని కాదు. ప్రత్యేక సత్తా ప్రత్యేక పదార్థానికి భిన్న భిన్న గుణకర్మ స్వభావాలు ఉంటాయి. ఆ భిన్న భిన్న గుణ కర్మ స్వభావం తెలుసుకొని మనం ఉపాసించినట్లయితే, వాటి ఉపయోగం చేసుకున్నట్లయితే దాన్ని యథార్థంగా మనం ఆస్వాదించవచ్చు, యథార్థంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పంచభూతాల విషయంలో, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండం యొక్క పరమాత్మకు అంశీభూతమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇదే విధంగా విచారించినట్లయితే మనకు ఆ శక్తి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని, మోక్షతత్వాన్ని పొందవచ్చు. అస్తు ఈ రకంగా మనం అర్థం చేసుకుని విచారణ చేయాలి అన్నమాట. ఆ సందర్భాన్ని ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ 3వది యద్యేనం స్పర్శేషు ఉపాలభేత. ఏదైనా స్పర్శ విషయంలో, స్పర్శ వర్ణాలంటే కవర్గము చవర్గము వర్ణాలు ఏవైతే ఉన్నాయో, వ్యంజన వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఉద్గాత సామగానం చేస్తున్నప్పుడు ఆ సామగానం ఏదైనా ఒక వ్యక్తి ఉండి ఎదుటి వ్యక్తి ఇక్కడ స్పర్శ వర్ణాలను దోషయుక్తం ఉచ్చారణ చేస్తున్నామని ఆక్షేపించినప్పుడు ఆక్షేపకర్తకి ఏం చెప్పాలంట, నేను స్పర్శేషు ఉపాలభేత దోషం చూపించినప్పుడు మృత్యుం శరణం ప్రపన్నో అభూవం, మృత్యు యొక్క శరణాగతుడై ఉన్నాను అంటే మృత్యు యొక్క ధ్యానంలో లీనమై ఉన్నాను, మృత్యు యొక్క చింతనలో లీనమై ఉన్నాను, ప్రపన్నో అభూవం అందులో ఉన్నానమాట. అందుకే సత్వాం ప్రతి అనే త్వాం అనేది త్వాగా వచ్చిందన్నమాట. ద్వితీయ భక్తిలో 2 రూపాయలు త్వాం, దానికి త్వా రూపం కూడా వస్తుందన్నమాట. ఇది 2వ రూపం అనమాట. సో త్వాం ప్రతి ధక్షతి ఇత్యేనం బ్రూయాత్. నువ్వు నా విషయంలో దోషం ఉందని చెప్పి ఆరోపిస్తున్నావు కదా, ఆక్షేపిస్తున్నావు కదా, దీనికి సమాధానం ఏంటి? మృత్యు నీకు సమాధానం చెప్తాడు, దక్షతి నష్టం చేస్తాడు, భస్మీభూతం చేస్తాడు, నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఆక్షేపిస్తున్నావు అని చెప్పి ఆ రకంగా ఆయన సమాధానం చెప్పాలి. ఇత్యేనం బ్రూయాత్, ఆ రకంగా సమాధానం చెప్పు అని చెప్పి ఈ రకంగా స్వర విషయంలో, స్పర్శ వర్ణ విషయంలో, ఊష్మ వర్ణ విషయంలో ఏ దేవత అయితే ఉన్నారో, ఏ ఋషులతో ఉన్నారో వారి యొక్క తత్వాన్ని ఎవరి ద్వారా ఆవిష్కరించబడే, ఎవరైతే వీటిలో ఈ విషయాల్లో అత్యంత సూక్ష్మంగా తెలుసుకొని మనకు ఒక ప్రకారం చెప్పారో అదే ప్రకారం తెలుసుకొని మనము ఉపాసన చేయాలి. ఓకేనా? ఆ రకంగా చేసేటప్పుడు ఎవరైనా ఆక్షేపించినప్పుడు దానికి సమాధానం వారే చెప్తా అని చెప్పి దానికి ఈ రకంగా మనం సమాధానం చెప్పాలని చెప్పి ఈ స్వర విషయంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. అంతిమ మంత్రం ఇక్కడ ఏంటంటే సర్వే స్వరాహ ఘోషవంతో బలవంతో వక్తవ్యాహ. అన్ని స్వరాలు ఏవైతే ఇవే కాదు, మన ఇప్పుడు ఊష్మ వర్ణాలైనా, స్వర వర్ణాలైనా, అలాగే వ్యంజన వర్ణాలు, స్పర్శ వర్ణాలైనా ఏవైనా కూడా మొత్తం వర్ణాలను కూడా స్వరాహ ఘోషవంతంగా ఉండాలంటే అర్థవంతంగా, అంటే మనకు ఘోషము, నాదము అని కొన్ని స్వరాలు అంటే మనం చెప్పే కొన్ని స్వరాలకు గుంజాపన వస్తున్నాడు, కంపనం వస్తున్నాడు, ప్రతిధ్వనిస్తుంది. కొన్ని స్వరాలు అని ప్రతిధ్వనించేవాడు, కొన్ని మాత్రం ఉంటాయి. అందుకే మనకు సంగీతం తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, వీణ మృదగించే వాళ్ళు బాగా తెలుసు. అక్కడ కొన్ని స్వరాలు కొన్ని మాత్రం ధ్వనిని ఇస్తాను, అన్ని స్వరాలు అన్ని రకాల ధ్వని ఇవ్వమాట. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ధ్వని ఉంటుందన్నమాట, ఒక్కొక్క రిధం ఉంటున్నాడు, ఒక్కొక్క మాధుర్యం ఉంటుంది ఒక్కొక్క స్వరంలో, ఒకమైనటువంటి భిన్న భిన్న ప్రకారాలు ఉంటాయన్నమాట. అందుకే సర్వే స్వరాహ ఘోషవంతో బలవంతో వక్తవ్య. ఘోషవంత పూర్వకంగా, ఉద్ఘోషాత్మకంగా చెప్పాలి, బలపూర్వకంగా చెప్పాలి. అన్ని స్వరాలు ఏవైతే ఉన్నాయో, ముందు స్వరాల విషయం చెప్పుకున్నారు. సర్వే స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి అమ్మహ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఘోషవంతంగా ఉంటాయి, బలవంతంగా ఉంటాయి. ఆ రకంగా వాటిని ఉచ్చరించాలి. సర్వే స్వరాహ ఘోషవంతో బలవంతో వక్తవ్య, ఆ రకంగా ఉచ్చరించాలి.
ఇలా ఉచ్చరించడం వల్ల ఏమవుతుంది? ఇంద్రియ బలం దదాని. ఆ రకంగా నువ్వు ఉచ్చరించినప్పుడు ఇంద్రియకు బలం కలుగుతుంది, అందువల్ల నాకు ఆ శక్తి నాకు లభిస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనం ఒక కర్మ శ్రేష్టంగా చేస్తున్నామంటే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కదా. నేను చేసే కర్మ ఇతరులకు నచ్చాలి, నేను చేసే కర్మ ఆ పరమాత్మ నచ్చాలి, నేను చేసే కర్మ గురువులకు నచ్చాలి, నేను చేసే కర్మ సమాజానికి నచ్చాలి అన్నమాట. మన యొక్క కర్మ చేస్తున్నామంటే అది సమాజంతో ముడిపడి ఉంటుంది, లేదా ఆత్మతో ముడిపడి ఉంటున్నమాట. అంటే మనం చేసే కర్మ ఇతరులు స్తుతించాలి, అంటే ఇది కర్మ బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఎక్కడైతే కుశలత నైపుణ్యం ఉంటుందో అక్కడ మనం ఖచ్చితంగా స్తుతిస్తాం, ఆనందిస్తామన్నమాట. అలాగే నేను చేసే స్వరాలు ఏవైతే ఉన్నాయో ఉచ్చరిస్తున్నానో ఘోషవంతంగా బలవంతంగా ఉచ్చరించాలి. దీనివల్ల ఏమవుతుంది? ఇంద్రియ బలం దదానితి. అలా ఉచ్చరిస్తూ మనసులో ధ్యానిస్తూ ఈ రకంగా చేయాలి అనమాట. అంటే ఇంద్రియ బలం దదానితి, ఇంద్రికి నేను బలాన్ని ఇస్తున్నాను అంటే ఆ శక్తిని ఇస్తున్నాను. దానివల్ల ఇంద్రుడు సంతోషపడతామట. ఆ సంతోషపడేమిటి? ఆ స్వరజ్ఞాత మనకు తగిన తద్గత జ్ఞాని యథార్థంగా మనకు తెలియజేస్తాడు, అందజేస్తాడు అనమాట. అంటే ఆ శక్తి మనకు, ఆ స్వరాల్లో ఉండే శక్తి, ఆ స్వరంలో ఉండే యథార్థ తత్వం ఏదైతే ఉందో, బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది మనకు అవగతం అవుతుంది. కాబట్టి నేను చెప్పే స్వరాలు ఎలా ఉండాలి? ఘోషవంతంగా ఉండాలి, బలపూర్వకంగా ఉండాలి. ఇటువల్ల ఇంద్రియ బలం దదాని, ఇంద్రిలో బలము ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఇంద్రికి ఆ శక్తి కలగాలని ప్రార్థిస్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను కదా అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. రెండోదేంటి? సర్వే ఊష్మాన అగ్రస్థ అనిరస్తాహ వివృతాహ వక్తవ్యాహ. ఈ ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో 4 వర్ణాలు చెప్పుకున్నా అవి అగ్రస్థాహ అంటే మింగి, మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు అక్షరాన్ని మింగేస్తుంటామట. ఏదో ఒక అక్షరం ఇంకొక అక్షరాన్ని ఒత్తి పడేస్తుంటున్నామట. అంటే స్పీడ్గా మాట్లాడడం, ఎక్కువ నేను మాట్లాడుతూ ఉంటాను, అలాగే మాట్లాడము, అలాగే అంటే అలవాటు మీద వచ్చేస్తుంటే మనం ప్రయత్నపూర్వక విశేష ప్రయత్నం అంటే మార్చుకోవచ్చు. అలాగా అక్షరాన్ని మింగేయకూడదు. అలా మాట్లాడుతుంటేనే అవి ఏమవుతుందంటే అవి అగ్రస్థంగా ఉంటాయట. గ్రస్తం అంటే మింగడం అనమాట. అలా మింగకూడదు, అక్షరాన్ని మింగకూడదు, సైలెంట్ కాకూడదు అనమాట. అగ్రస్తం అనిరస్తాహ, మళ్ళీ కదిలైన వదిలివేయకూడదు ఆ అక్షరం మధ్య మధ్యలో కూడా. అలాగే ఏవైతే ఉచ్చరిస్తున్నా వివృతంగా ఉండాలి, అంటే అవి ఉన్నతంగా ఉండాలి. మధ్యలో కొంచెం చెప్తూ అది మధ్యలో ఆగిపోకూడదు. ఉచ్చరిస్తున్నాం అది సైలెంట్, అది తగ్గిపోతుంది, స్వరం తగ్గిపోతుంది. లాస్ట్కి వచ్చేసి ఒకే లెవెల్ మెయింటైన్ చేయాలన్నమాట. అది మధ్యలో ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఒకసారి మాట్లాడితే వస్తే లాస్ట్ లో మెల్లగా చెప్పేస్తామట. అది మనం ఎలా ఉంటే అన్ని వివృతంగా ఉండాలి, ఏ వర్గం ఎలా పలక అలా పలికేసేయాలి. అంతిమ వరకు కూడా ఒకే లెవెల్లో ఉండాలన్నమాట, ఒకే పాంట అంటే ఒకే సైజులో ఉండాలన్నమాట. ఏమవుతుంది అంటే అక్షరం అర్థం స్వరం మారే కొద్దీ ఏమవుతుంది? అక్షరంలో అర్థం మారిపోతుందన్న. స్వరం మారే కొద్దీ అర్థం కూడా మారిపోతుంది అన్నమాట. అక్షరం ఒకే విధంగా, శబ్దం ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా స్వరంలో తేడా వచ్చేసరికి అర్థంలో తేడా వస్తుంది. దాన్ని అదే లెవెల్గా చెప్పామనుకోండి, ఏ అర్థాన్ని ఇవ్వాలో అదే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అందుకే అగ్రస్థాహ అనిరస్తాహ వివృతాహ వక్తవ్య. వివృతంగా కంఠాన్ని బాగా ఓపెన్ చేసి చెప్పాలి. కంఠ బాగానే వివృతంగా, మనం పిడికిలు బిగిస్తే ఎలా ఉంటుంది? సంవృతం అంటాం. పిడికిలు ఓపెన్ చేస్తే ఓపెన్ గా, అలా మన కంఠని ఓపెన్ చేయాలి. దీర్ఘ వర్ణాలు, దీర్ఘ స్వరాలు చెప్తాం. ఆ ఈ అన్నప్పుడు చెప్పినప్పుడు ఆకార స్వరాన్ని ఏదైతే ఉచ్చరిస్తామో ఆ అనేది ముఖం పూర్తి ఓపెన్ అవుతున్నాడు. అలాగా దాన్ని అట్లా ఓపెన్ చేసి ఉచ్చరించే వర్ణాలు ఏవైతే వివృతం అంటామట. అలాగా మనం కూడా చెప్పాలి ఏవి? ఊష్మ వర్ణాలను. అస్తు. ఇలా చేస్తే వల్ల ఎవరికి సంతృష్టి కలుగుతుంది, ఎవరికి ఆనందం కలుగుతుందంటే ప్రజాపతి ఆత్మానం పరిదదానితి. ఇలాగ నేను ఉచ్చరిస్తూ నేను ప్రజాపతి అయినటువంటి ఋషి అయినటువంటి వారికి ఆత్మ సమర్పణ పరిదదాని, నేను ఆత్మ సమర్పణ అవుతాను. అంటే ఈ రకంగా ఉచ్చరించడం వల్ల, ఈ రకంగా స్తుతించడం వల్ల, ప్రార్థించడం వల్ల నేను ఆ ప్రజాపతికి అంకితం అవుతాను, ప్రజాపతికి సమర్పితం అవుతాను. అంటే ప్రజాపతి యొక్క తత్వం ఏదో నాకు లభిస్తుంది, ఆ జ్ఞానం నాకు లభిస్తుంది. అంటే ఒక రకంగా ఇవన్నీ కూడా మనం పరమాత్మ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం అంట. ఇవన్నీ నిమిత్తంగా దేవతని ఆధారం చేసుకుని ఆ పరమాత్మని స్థితిని, అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది, నేను పరమాత్మకు అంకితం అవుతాను, ప్రజాపతిలో లీనమైపోతాను, ఆత్మ సమర్పణ చేస్తాను. ప్రజాపతి ఆత్మనం పరిదాని. ఈ రకంగా స్తుతించినట్లయితే ఊష్మ వర్ణాలను ఆ ప్రజాపతి సంతోషపడినప్పుడు ప్రజాపతి యొక్క అనుగ్రహం నా మీద ఉంటుంది. అంటే ఆ మోక్షాన్ని, ఆనందాన్ని ఆ పరమాత్మ కలగజేస్తాడు అని చెప్పి ఇక్కడ తాత్పర్యం అనమాట. మరి ఈ రకం చేస్తే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, అంటే ప్రజాపతి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ గురువు యొక్క అనుగ్రహంతో యథార్థ జ్ఞానాన్ని నీకు బోధిస్తానమాట. అంటే పరమతత్వాన్ని, పరమానంద స్వరూపాన్ని నీకు కలగజేస్తాడనమాట, ఆనందాన్ని కలగజేస్తాడు. లాస్ట్ లో సర్వే స్పర్శాహ లేశేణ అభినిహితాహ వక్తవ్యాహ. స్పర్శాహ, అలాగే అంతిమం ఏంటి మనకు? స్పర్శ వర్ణాలు. స్పర్శ వర్ణాలు మృత్యు యొక్క వర్ణాలు చెప్పుకున్నాం, మృత్యు యొక్క ఆత్మ అని చెప్పుకున్నాం. ఆ వర్ణాలు ఇప్పుడు ఎలా వచ్చిందంటే లేశేణ అనభినిహితాహ.
ఈ స్పర్శ వర్ణాలు ఒకదానికొకటి కలిసి ఉండకూడదు అంట. ఒకదానికొకటి ఎలా ఉండాలి? అనభినిహితాహ వక్తవ్య అంటే కలిసిమెలిసి, అంటే వదాన్ని పలికి మనకు సంయుక్త వర్ణ అంటే ఏ పదాలు విడివిడిగా ఉన్నా విడివిడి కాకుండా దాన్ని కలిపి చెప్పడం అంట. అలా కలిపి చెప్పడం అర్థం కూడా మారిపోతుంది. ఇక్కడ కూడా కొన్ని వర్ణాలు ఏ పదాలను ఎక్కడ కలపాలి అక్కడ కలపాలి, కలపకపోతే అర్థం మారిపోతుంది, లేదా అర్థం రాదనమాట. ఏ రకమైన వాక్యం చెప్పాలి, ఏ రకమైన బోధించే అభిప్రాయంతో వక్త ఇతరులకు చెప్పాలనుకుంటే ఆ అర్థం బోధించామట. అందుకే వర్ణాలు కలవకూడదు అనమాట. ఏ వర్ణం ఎక్కడ కలవాలో అక్కడే కలుపుకోవాలి. అందుకే అనభినిహితాహ వక్తవ్య అంటే కలిసిమెలిసి చెప్పకూడదు. ఎక్కడ ఏ వర్ణం కలపాలి అక్కడ కలిపి అలాగే చెప్పాలి. లేశ అంటే లేశ మాత్రం ఒక అక్షరం అర్థం మారిపోయినా, ఇప్పుడు ఏ పదంలో ఒక అక్షరం అది ఆ పదాన్ని తీసుకొని వేరే అక్షరాన్ని మొదటి అక్షరం కలిపేసాం అనుకోండి, లేదు ఈ పదానికి అంతిమంలో ఉండే అక్షరం ఆ తర్వాత పదం మొదటి అంతిమ అక్షరం కలిపేసాం అనుకోండి, అవి అర్థం తెగిపోతుంది అన్నమాట. అది అర్థ గాంభీర్యాన్ని ఇవ్వదన్నమాట. అందుకే లేశేన అనభినిహితాహ వక్తవ్య ఈ స్పర్శ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపే విధాన్ని తెలుసుకొని మనం చెప్పాలి. లేకుండా మనం అస్తవ్యస్తం కలిపినట్లయితే అది దోషయుక్తం అవుతుంది. అందుకే అదేమవుతుంటే మృత్యు ఆత్మానం పరిహరాని ఇది, అది మృత్యు కూడా అది ఆ కర్త కూడా అది ద్వేషాన్ని ఉత్పన్నం చేస్తున్నమాట. అంటే ఏ కర్మ ఎలా చేయాలో, ఏ వర్ణ ఎలా వచ్చింది ఆ రకమైనటువంటి అర్థం రాకపోతే అవుతుంది, అది అనిష్టంగా ఉంటుంది, అది ఆక్రోశాత్మకంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలా కాకుండా మనం ఉచ్చరించాలి. లేశన అనే ఒక లేశ మాత్రం కూడా ఒక వర్ణం కూడా మనం అని కలిపి చెప్పకూడదు. ఎలా చెప్పాలి అలా చెప్పాలి, అలా ఉచ్చరించాలి. అలా చేయడం వల్ల మృత్యోర్ ఆత్మానం పరిహరాని ఇది, అప్పుడు మృత్యు యొక్క ఆత్మ నుంచి నేను జయించుకోగలుగుతాను. అంటే ఆ రకంగా యథార్థంగా ఉపాసన చేసి మృత్యు యొక్క తత్వాన్ని నుంచి, అంటే మృత్యు ముఖం నుంచి నేను దాటుకోగలుగుతాను, అంటే సంసార దుఃఖం నుంచి దాటుకోగలుగుతాను, అంటే బ్రహ్మతత్వాన్ని ఆనంద తత్వాన్ని పొందగలుగుతాను తాత్పర్యం. పరిహరాని అంటే ఆత్మానం, మృత్యో ఆత్మానం పరిహరాని అని తాత్పర్యం అంట. అంటే మృత్యు ముఖం నుంచి నేను తప్పించుకోగలుగుతాను, మృత్యు నుంచి రక్షింపబడతాను. ఎప్పుడు ఈ రకంగా మనం ప్రార్థించినట్లయితే, ఈ రకంగా రక్షింపబడతాను ఏది ఎలాగైతే చేస్తున్నా అలా చేసినట్లయితే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఏ రకమైన అర్థాన్ని ఏ రకమైన సంకేతం బోధన చేయాలనుకుంటున్నా ఆ అర్థం మనకు అక్కడ ఆ కర్మ ద్వారా ఆ క్రియ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా మనం చెయ్యాలి అని చెప్పి ఇక్కడ మనము అంటే మనం ఆ మృత్యు నుంచి దూరంగా ఉండగలుగుతాను, ఈ రకంగా విచారించి మనం తెలుసుకొని వాటిని ఉచ్చరించాలి అనే భావంతో ఇక్కడ మనకు ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అస్తు. సో ఇప్పుడు మీకు అందరికీ స్పష్టమైంది అనుకుంటా, నిన్నటికన్నా కూడా ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ మనకు స్వరాల విషయంలో తద్గత దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత సంబంధ విషయాన్ని తెలుసుకొని మనం ఉచ్చరించాలి. అందుకే మనం ఒక్కోసారి మనకు వాక్యం అర్థం కాదంటే వాటి యొక్క పదం ఒకే వాక్యం చదువుతున్నాం, ఒకటికి మళ్ళీ చదివామనుకుంటే అది మళ్ళీ చదివామంటది, అది ఇప్పుడు కొత్త అర్థాన్ని బోధిస్తుందన్నమాట. ఒకేసారి ఒకసారి అర్థం రాదు. అంటే పదాల యొక్క సంయోజనం అనేది ఎక్కడ ఏది ఆ రకం తీసుకోవడం లేదు. పదం ఒకే రకంగా ఉన్నప్పుడు కూడా స్వరాన్ని బట్టి కూడా దాన్ని మళ్ళీ చదివినప్పుడు ఆ స్వరంలో అర్థం భిన్నంగా వస్తుందన్నమాట. అది ప్రత్యక్ష అనుభూతి ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్వాధ్యాయం చేసే వాళ్ళకు ఎందుకు ఈ వాక్యం ఏం చెప్పాలనుకుంటుంది, అది కేవలం సంస్కృతం చదివే వాళ్ళకి బాగా వాటి పట్ల అవగాహన వస్తుంది, వాటి పట్ల ఏదైనా ఆలోచన వస్తుంది అన్నమాట. ఇవి కాకుండా మిగతావన్నీ చదివేసామనుకోండి దాంట్లో అదిగా ఉండదు అనమాట. అది లౌకిక వ్యవహారంతో యుక్తమై ఉంటుంది, వేరే విషయం అది సహజంగా మనం లౌకిక మాతృభాషలో ఓతకోతం ఉన్నా కాబట్టి అది సహజంగా వస్తాయి. సూక్ష్మ చింతనం, సైద్ధాంతిక చింతనం కావాలంటే ఇటువంటి మనం విన్నప్పుడే, విచారించినప్పుడే, మనం చదివినప్పుడే, గ్రంథాలు స్వాధీనం చేసినప్పుడే ఇటువంటి ఆలోచన మనకు విధానం వస్తుందన్నమాట. అవి సైద్ధాంతిక గ్రంథాల్లో మాత్రమే ఋషి యొక్క అభిప్రాయాన్ని, ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. అస్తు. ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ఇది ఒక మంత్రం చూడండి. త్రయోవింశతి ఖండంలో 23వ ఖండం చూడండి. త్రయో ధర్మస్కందాహ, 3 ధర్మస్కందాలు. అంటే మన గృహస్థులకైనా వానప్రస్థులకైనా సన్యాసులకైనా, ముఖ్యంగా సన్యాసులు అంటే మనకు దాటి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు కాకుండా ధర్మస్కందాలు. ధర్మం ఎవరికి వర్తిస్తుంది ఎక్కువ అంటే ఈ 3 గృహస్థులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు అన్నమాట. అందుకే త్రయో ధర్మస్కందాహ, 3 ధర్మస్కందాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే యజ్ఞో, అధ్యయనం, దానమితి. ఈ 3 ఏవైతే యజ్ఞం చేయడము, అధ్యయనం చేయడము, దానం చేయడము, ఈ 3 ఏవైతున్నది మొట్టమొదటి ధర్మం అన్నమాట. ప్రథమ త్రయో ధర్మస్కందాహ యజ్ఞో, అధ్యయనం, దానమితి ప్రథమ. ఇది ప్రథమ
కర్తవ్యం అనమాట. 3 అని చెప్పాదా, 3 ధర్మాలు చెప్ప. దాంట్లో మొట్టమొదటి ధర్మం ఏంటి? ప్రత్యేక వ్యక్తి అంటే గృహస్థులు. ఇక్కడ ముఖ్యంగా యజ్ఞం చేయాలి నిరంతరంగా. చూడు ఇక్కడ మనం చెప్పలేదు, ప్రత్యేక వ్యక్తి గృహస్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అనివార్యంగా చేయాలి, యజ్ఞం చేయాలి, నిత్యం స్వాధ్యాయం చేయాలి, అంటే అధ్యయనం చేసుకుంటాలి, దాన కర్మలు చేస్తుండాలి. ఇది ఎవరు? గృహస్థులు మాత్రం చేయగలుగుతాయి ఈ 3 కర్మలు అనమాట. అందుకే యజ్ఞం చేయడము, అధ్యయనం చేయడము, దానం చేయడం ఇవి అత్యంత అనివార్యం. ఈ 3 కర్మలు నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఇది ప్రథమ ధర్మం అన్నమాట, ప్రత్యేక గృహస్థు యొక్క ధర్మం అనేది. కాబట్టి ఎందుకంటే యజ్ఞాలు ఏంటి మనకు ఎందుకు చేస్తాం అంటే నిత్య కర్మలు. యజ్ఞం అంటే ఏమిటి? నిత్య కర్మలు అన్నమాట, సమయానుగుణంగా చేసే. పూర్వం ప్రాత సాయం సంధ్యా సమయంలో చేసే కర్మ అన్నమాట నిత్య కర్మలు, అంటే కామ్య కర్మలు. ఇలా యజ్ఞం చేయడం వల్ల నీకు ధనానికి లోటు ఉంది. అందుకే దాన కర్మ ఏం చేస్తారు? నిత్యం యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ ధనం పుష్కలంగా లభిస్తుంది, సకల భోగ సామాగ్రి వస్తుంది అన్నమాట. అతనికి ఆ శక్తి పరమాత్మ లభిస్తాడు. కామ్య కర్మలు నీకు ఎందుకంటే నీ గృహస్థుల మీద ఆ 3 ఆశ్రమ వర్ణం వాళ్ళు ఆధారపడి ఉన్నారు. బ్రహ్మచర్యులు గృహస్థుల మీద ఆధారపడి ఉన్నారు, వానప్రస్థులు గృహస్థుల మీద ఆధారపడి ఉన్నారు, సన్యాసులు గృహస్థుల మీద ఆధారపడి ఉన్నారు. అంటే మూల స్తంభం గృహస్థులు అక్కడ, అది సమాజానికి. కానీ అటువంటి వ్యక్తులు ఆ అనివార్య కర్మలు చేసినప్పుడు, నిత్య కర్మలు చేసినప్పుడు ఆ పరమాత్మ సకల భోగ్య సామాగ్రి, సకల పదార్థాలు, సకల ఐశ్వర్యాన్ని ఆ పరమాత్మ అందిస్తాడు. అది కామ్య కర్మలు అని చెప్పాను. ఇష్ట కర్మలు అన్నమాట, ఇష్టిని సిద్ధించేటు అన్నమాట. అందుకే ఈ యజ్ఞం వల్ల, ఈ నిత్య కర్మ వల్ల మనకు కామన సిద్ధిస్తుంది. అందుకే సమయానుగుణంగా కామ్య కర్మలను మనం అనివార్యంగా చేయాలి. స్వాధ్యాయాత్ మా ప్రమదితవ్యం అని చెప్పి విద్యా అభ్యాసం అయిపోయిన తర్వాత ప్రత్యేక ఆచార్య ఆ గృహస్థుల్లో ప్రవేశించేటప్పుడు బ్రహ్మచర్య అవస్థ నుంచి ఇది స్వాధ్యాయాత్ మా ప్రమదితవ్యం అని చెప్పి అక్కడ సంబోధిస్తాడు, ఆ రకంగా ఉపదేశిస్తాడు అన్నమాట. అంటే నిరంతరంగా స్వాధ్యాయం చేసుకుంటుండాలి. స్వాధ్యాయం వల్ల మనిషికి బలం కలుగుతుందన్నమాట. ఒక శక్తి వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఆత్మ బలం పెరుగుతుంది, మానసిక బలం పెరుగుతుందన్నమాట. ఆత్మబలం, ఈ మానసిక బలం లేకపోవడం వల్ల మనం అధైర్యపడుతున్నాం, టెన్షన్ లో తీసుకుంటున్నాం, అనేక రకాల బాధపడుతున్నాడు, కష్టాలు అనిపిస్తున్నాడు. ఎందుకు? మనకు ఆత్మ బలం లేదన్నమాట. ఆత్మబలం లేకపోవడం కారణము మనకు స్వాధ్యాయ బలం లేకపోవడం వల్ల. స్వాధ్యాయం చేసినట్లయితే మనిషికి ఆ ఉత్సాహం, ధైర్యము, కష్టాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం మనలో కలుగుతాయి. ఎందుకంటే సమాజంలో ఉంటున్నామంటే ఖచ్చితంగా మనకు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగలడం అంటే సమస్యలు ఎదురవుతాయి. సంఘర్షణ జీవనం, పోరాటమే జీవనం, ఓకేనా? అందుకే మనకు జన్మ అంటేనే ఒక పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది చనిపోయేంత వరకు ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మన గర్భావస్థలో వచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం, తిరుగుతూనే ఉన్నాం, గతిశీలంగానే ఉంటాం. గతిశీలంగా ఉంటేనే మనకు వికాసం అండి. గతిశీలంగా లేకపోతే మనకు పోరాటాలు ఇలాంటి సమస్యలు మనకు ఎదురు కాకపోతే మనకు ఉన్నతి, వికాసం కలదన్నమాట. సమాజంలో సమస్యలు ఎదురైనప్పుడే మనకు అవగాహన కలుగుతుంది, వాటి పట్ల సక్రియత కలుగుతుంది, వాటి పట్ల ఎలా ఉండాలని తెలుస్తున్నమాట. ప్రతి నిత్యము, ప్రతి క్షణము ఏదో నేర్చుకుంటుంటాం, ఏదో ఒకటి మనకు ఒక బోధన కలుగుతూనే ఉంటుందన్నమాట. కానీ సమస్యలు ఎదుర్కోవాలి, కానీ సమస్యలు ఎప్పుడు శాంతం కావు. జీవితం ఉన్నంత వరకు పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అందుకే మనకి వేద మంత్రులు చెప్పుకున్న ప్రారంభంలో కర్మలు చేస్తూనే 100 ఏళ్ళు బతకని దీవించాలి. కర్మ చేయకుండా ఏ ప్రాణి కానీ, ఏ జీవి కానీ ఉండలేదు అన్నమాట. కర్మ చేస్తుంటేనే వికాసం కలుగుతుంది, ఉన్నతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అలాంటి కర్మలు చేస్తూనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల మనకు ఉన్నతి కలుగుతుంది అనమాట. కాబట్టి ఈ యజ్ఞ కర్మలు అనివార్యంగా చేయాలి, స్వాధ్యాయం అనివార్యం చేసుకుంటుండాలి. దానివల్ల మనకు బలం కలుగుతుంది. ఆ బలం వల్ల ఎటువంటి సమస్య అవలీలగా కష్టాన్ని ఎదుర్కోగలుగుతాం, సహించుకోగలుగుతాం, దాన్ని ముందుకు సమాధానం చెప్పుకోగలుగుతాం అన్నమాట. అలాగే దానం అనే ఇలాగ అధ్యయనం చేసుకోవాలి. దానం అనేది అనివార్యంగా ఇతరుల కోసం, ఒకరికొక సహాయం కొరకు దాన కర్మ అనేది చేస్తూ ఉండాలి. ఆ దానం అనేది మనం ఎంతైతే ఇస్తున్నామో తిరిగి రెట్టింపై వస్తుంటుంది. కాబట్టి ఈ యజ్ఞము, స్వాధ్యాయము, ఈ దాన కర్మలు అనివార్యంగా చేస్తూ ఉండాలి. దానానికి మహిమ మనం చెప్పుకుంటూ వెళ్తున్నా చాలా ఉంది. మనకి దాని మీద సురకలు ఎంతో మంది చూసామట. ఎక్కడ ఆపదలో ఉండేవానికి, కష్టాల్లో ఉండేవానికి ఎన్ని ఉన్నా కూడా మనకు అది మన భగవంతు శక్తి సామర్థ్యం ఇచ్చామంటే మనలో వచ్చే ఆదాయంలో మనకు కనీసం అంటే 1/వ వంతున మనం ఖర్చు చేసుకోవాలి, 10వ వంతునే ఖర్చు చేసుకోవాలి అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి మనం అది అనివార్యంగా ఒక గృహస్థ ధర్మం కాబట్టి దాని ధర్మాలు చేస్తూ ఉండాలి. అది మనకు ఒక కోశాన్ని ఉత్పత్తి చేస్తుంటాం అన్నమాట. విత్త కోశాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఎంత తోడిపోస్తుంటే, ఎంత తీసివేస్తుంటే అది అంత రెట్టింపై వస్తుంటుంది, కొత్తగా వస్తుంది. అది ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతూ వస్తుంటుంది అన్నమాట. కానీ ఆ దాన కర్మ కూడా మనం యథాశక్తి మనం చేయాలి. యథాశక్తి వ్యక్తిని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి చేసుకుంటూ దానం అని చెప్పాం కదా. ఇష్టానుసారంగా మనం ఏదో ఒకేసారి మనం ఐశ్వర్యవంతులు అవుతాం, పుణ్యాత్మలు అయిపోతాం కాదు. ఒకేసారి ఏదంటే మనకు పరమాత్మ అనుగ్రహం ఉంటుంది, గురువులకు అనుగ్రహం. యథాశక్తి మనం చూసుకొని దాన్ని దానం చేసుకోవాలన్నమాట. అస్తు సమర్పణ భావన ముఖ్యం. ఎంత ఇచ్చామని కాదు, ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో ఇచ్చాం అనేది మనకు ముఖ్యం అన్నమాట. ఇది
మొట్టమొదటి ధర్మం ఏంటి? యజ్ఞో అధ్యయనం దానం ఇది ప్రథమః, తపః ఏవ ద్వితీయో. రెండవది ఏంటంటే తపః ద్వితీయ, తపస్సు అనేది ద్వితీయం అన్నమాట, తపస్సు చేయడం అన్నమాట. అంటే తపః అంటే ద్వంద్వ సహనం తపః అంటే కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఎక్కడ వస్తాయి? మీ జీవితంలో వస్తాయన్నమాట. ఈ వర్తమాన జీవనంలో మనం ఏవైతే జీవిస్తున్నామో ఇలా జీవనాల్లో మనకి ఇటువంటి కష్ట సుఖాలు లాభ నష్టాలు ఇవన్నీ ఎదురవుతుంటాయి. కానీ వాటి పట్ల మనం సహించే శక్తి సామర్థ్యం మనలో ఉండాలి, వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలి. అలాగే వ్రతాలను చేసే ఇప్పుడు మనం కార్తీక మాసంలో మనం వ్రతాలు చేస్తున్నాం, చాలా మంది చేస్తూ ఉంటారు అన్నమాట అందరూ కూడా. కాబట్టి అలా మనకు ఒక మంచి ఫలితాన్ని ఉద్దేశించి తపస్సు చేయడం అన్నమాట, వ్రతాలు తీసుకొని ఆ పరమాత్మ ఆరాధించడం, పరమాత్మకి అంకితం కావడం అంటే ఆ రకంగా శక్తిని పెంచుకోవడం అన్నమాట. ఈ వ్రతాలనేవి మనలో నైపుణ్యాన్ని పెంచుతాయి, శక్తిని పెంచుతాయి అన్నమాట. అక్కడ కానీ సమర్పణ భావంతో యథార్థంగా తెలుసుకొని చేసినట్లయితే ఆ వ్యక్తికి ఆ శక్తి ఆ సామర్థ్యం అవుతుంది. అక్కడ కొత్త కొత్త సంకల్పాలు తీసుకుంటాం, కొత్త కొత్త వ్రతాలు చేస్తుంటాం. అలా చేసి ఒక మన జీవనానికి ఉన్నతి వైపు తీసుకెళ్ళడానికి ఇవన్నీ మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఆచార సంప్రదాయ సంస్కృతి సంప్రదాయాల పరంగా మనం ముందుకు వెళ్తుంటాం. వాటిని తెలుసుకొని చేయాలి. అది ద్వంద్వాలు సహించుకోవాలి, వ్రతాలు చేస్తూ ముందుకు వెళ్తుండాలి. అలాగే ఇది రెండవదని చెప్పుకున్నాము. ధర్మానికి ధర్మస్వరూపానికి రెండవది అన్నమాట. మొదటిది యజ్ఞం దానం యజ్ఞం దానం అధ్యయనం. రెండవ ధర్మం ఏంటంటే తపస్సు చేయడం అన్నమాట, ద్వంద్వాన్ని సహించడం. ఇది రెండవ ధర్మం కింద చెప్పుకున్నాము. అలాగే మూడోది ఏంటి? బ్రహ్మచారి ఆచార్య కులవాసి. సంధి విడగొట్టాను. బ్రహ్మచారి ఆచార్య కులవాసి తృతీయ. బ్రహ్మచారి ఎక్కడ ఉంటాడు? ఈ రెండవది ద్వితీయ తపస్సు చేస్తా అండి, సహించుకోవడము, ద్వంద్వాన్ని సహించుకోవడము, అలాగే త్యాగపూర్వకంగా జీవనం కొనసాగించడము తపస్సు అన్నమాట. సామాన్య విషయం కాదు ఇది కూడా. ఇది వానప్రస్థ అవస్థ అన్నమాట. వానప్రస్థ అవస్థల్లో మనం దాయత్వం అయిపోయిన తర్వాత తపస్సు చేస్తామన్నమాట, ద్వంద్వాన్ని సహిస్తామన్నమాట. అంటే ఇది కావాలి అది కావాలి కామన ఎక్కువగా ఉండమాట. వాటిని ఒక లిమిట్ లో ఎంతైతే అవసరమో అంతే అన్ని వస్తువులు త్యాగం చేసి త్యాగపూర్వకంగా జీవనం చేస్తామన్నమాట. ఇది రెండో అవస్థ అయితే ఉందో, రెండో ధర్మం అయితే ఉందో అది వానప్రస్థ అవస్థలో వర్తిస్తుంది. అది వానప్రస్థ అవస్థను తీసుకోవాలి. మూడవ అవస్థ ఏంటంటే బ్రహ్మచారి ఆచార్య కులవాసి తృతీయ. ఇది బ్రహ్మచారి ఎల్లప్పుడూ ఆచార్య యొక్క అంత్యవాసి గురుకులాల్లో వాసం చేస్తుంటాం. గురువు కులం గురుకులం అట. గురువుల యొక్క కులం అంటే ఆ స్థానంలో వారి యొక్క సమీపంగా ఉంటూ విద్యను అభ్యసిస్తూ ఉంటారన్నమాట. అందుకే ఆచార్య కులంలో వాసం చేయాలి. అప్పట్లో పరంపర మనకు ఉపనిషత్తులు ఇప్పుడు వస్తాయి, కథలు వస్తాయి మనకు. 5 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయి కానీ 5 ఏళ్ళు దాటిన అబ్బాయి కానీ ఇళ్ళలో ఉండేవాళ్ళు కాదు, ఎక్కడ పిల్లలు కనిపించే వాళ్ళు కాదు. పిల్లలు ఎక్కడ యువకులు యువతులు వచ్చి పనిచేసుకునే వాళ్ళు కానీ ఎక్కడ సమాజంలో ఇలాంటి పిల్లలు ఎక్కడ కనిపించేవాళ్ళు. చిన్నపిల్లలు 5 ఏళ్ళ తర్వాత పిల్లలు కనిపించాలి కానీ 5 ఏళ్ళ తర్వాత 8 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అసలు కనిపించదు అన్నమాట. 10 వయసులకు 10-11 ఏళ్ళ వరకు క్షత్రియులకు 8 ఏళ్ళ వయసులో, బ్రాహ్మణులకు 5 ఏళ్ళ వయసులో ఉపనయన సంస్కారం చేసి గురుకులకు పంపించేవాళ్ళు అన్నమాట. లాస్ట్ 10 ఏళ్ళ తర్వాత ఏ పిల్లలు కనిపించేవాళ్ళు కాదు. గ్రామాల్లో నగరాల్లో ఎక్కడ ఉండేవాళ్ళు అంతా గురుకులంలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు. ఒక దండ వ్యవస్థ ఉండేది అన్నమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మచారి ఆచార్య కులవాసి ఆచార్య కులంలో వాసం చేస్తూ ఉంటాడు. ఇది ఏంటంటే తృతీయ ధర్మ. ఇది బ్రహ్మచారి యొక్క ధర్మం అన్నమాట. తపస్సు చేయడం వానప్రస్థి యొక్క ధర్మము, యజ్ఞము అధ్యయనం దానం చేయడము ఇది గృహస్థి యొక్క ధర్మము. ఈ 3 ధర్మాలు ఖచ్చితంగా అనివార్యంగా ఇవి మనం చేయాల్సిన ధర్మాలు అన్నమాట. 3 ధర్మస్కందా అని చెప్పుకున్నామట. కాబట్టి ఆచార్య కులంలో ఉంటూ ఆ విద్యను అభ్యసిస్తూ ఉంటామట. ఈ రకంగా అత్యంతం ఆత్మానం ఆచార్య కులే అవసాదయన్ సర్వం ఆసాదయన్ సర్వే ఏవ సర్వ ఏతే పుణ్యలోకాః భవంతి బ్రహ్మస్థో అమృతత్వమేతి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇవన్నీ కూడా మనం 3 ధర్మస్కందాలు చెప్పుకునేదా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మన చేయడం వల్ల అత్యంత చైతన్యపరుస్తాయి. ఈ కర్మలు ఏ రకంగా ధర్మానుష్ఠానంగా చేయడం వల్ల మన శరీరాన్ని అత్యంత అవసానం చేస్తామంట. ఎందుకంటే ఇవన్నీ మనం తపస్సు చేస్తున్నామంటే కొంచెం ఏదో చాలా విషయాలు ధర్మం పాటించాలి, ధర్మాన్ని ఆచరించాలంటే ఎన్నో త్యాగం చేయాలన్నమాట. ఇక్కడ అంటే మన స్వార్థాలు వదిలేసుకోవాలి. కొన్ని సామాజికంగా చేయవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలంటే వాటి క్రమంగా నడవాలంటే ఒక వ్యవస్థితమైనటువంటి కర్మలు చేయాలన్నమాట. అంటే క్రమబద్ధంగా ఉండాలి, ఒక నియమ వ్యవస్థలో ఉండాలన్నమాట. నియమ వ్యవస్థలో అంటే మిగిలిన స్వతంత్రిక కర్మలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేస్తూ మనం వాటి కష్టాన్ని ఎదుర్కొంటూ కూడా వాటిని మనం ఆ కర్మల్లో నియమాల్లో వ్రతాల్లో మనం లీనం అవుతామన్నమాట. అందుకే ఆచార్య కులే అవసాదన అన్ని త్యాగాలను సుఖాన్ని వదిలేసి మనం ఆచార్య కులంలో ఉంటూ బ్రహ్మచారి విద్యను అభ్యసిస్తూ ఉంటామట. ఇవన్నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే
సర్వ ఏతే పుణ్యలోకా ఇవన్నీ పుణ్యాన్ని ఆర్జిస్తాయి, నీలో పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తామట. అంటే నీలో పుణ్య సంచయాన్ని కలగజేస్తాయి. ఇలా చేసినట్లయితే నీలో పుణ్యం వృద్ధి చెందుతుంది. మరి ఏతే పుణ్యలోక ఇవన్నీ కూడా పుణ్యాన్ని కలుగజేస్తాయన్నమాట. అందుకే అదొక మనం ఈ ధర్మస్కందాలు ఈ 3 ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా చేయాలి. 4వది బ్రహ్మస్థం అమృతత్వం ఏతి. ఈ 3 కాకుండా అన్ని త్యాగం చేశాడు కాబట్టి బ్రహ్మస్థం సన్యాసి ఏదైతే ఉన్నదో ఎక్కువగా బ్రహ్మలో లీనమై ఉంటాడు కాబట్టి ఆ అమృతత్వం ఏతి అంటే అమృతత్వాన్ని, మోక్షతత్వాన్ని, ఆనందతత్వాన్ని పొందగలుగుతాడు. కాబట్టి బ్రహ్మలో ఏదైతే స్థితమై ఉంటుందో అని సన్యాసే ఎక్కువగా ఆ సమయం అంతా కూడా అన్ని దీన్ని దాటుకుని వెళ్ళిపోయాడు కాబట్టి 3 అవస్థలను అన్ని త్యాగం చేశాడు. లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ. అందుకే బ్రహ్మలో స్థితమై ఉంటాడు. ఈ రకంగా అమృతత్వాన్ని పొందగలుగుతాడు అనమాట. అంటే ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇది అంతిమ అవస్థ, సన్యాసి అవస్థ. అక్కడ మనకు ముఖ్యంగా ఇది ధర్మం కింద రాదు. అంటే ఈ 4వ అవస్థలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నా సన్యాసి బ్రహ్మలో లీనమై ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ ధర్మాలు అవన్నీ అక్కడ సన్యాసికి వర్తించవు కాబట్టి అన్ని త్యాగం చేశాడు కాబట్టి లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ ఇవన్నీ ఉండాలి. తెలుసుకోవాల్సింది ఏం లేదు. కేవలం బ్రహ్మకు సమర్పితమై బ్రహ్మకు అంకితమైపోయి ధ్యానమగ్గుడు అయిపోయాడు. అక్కడ పరమాత్మ యొక్క ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటాడు అన్నమాట. ఈ రకంగా మనకు ఈ మొదటి మంత్రం చెప్పబడింది. ధర్మకే 3 స్కంద హే. ధర్మానికి 3 స్కందాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యజ్ఞము, అధ్యయనము, దానము. పైలా స్కందం, ఇది మొట్టమొదటి ధర్మం అన్నమాట. పైలా స్కందం అంటే మొట్టమొదటి స్కందం, మొట్టమొదటి ధర్మము. తపహి దుసరా స్కంద హే. ఈ తపస్సు అనేది ఏదైతే ఉందో దాని 2వ స్కందం అంటే 2వ ధర్మము. అలాగే आचार्य कुल में रहने वाला ब्रह्मचारी जो आचार्य कुल में अपने शरीर को अत्यंत क्षीण कर देता है. ఆచార్య కులంలో ఉంటూ బ్రహ్మచర్య తపస్య చేస్తూ అక్కడ విద్యార్థిని చేస్తూ ఒక నియమాల్లో ఉంటూ అక్కడ అన్ని త్యాగం చేసుకుంటూ ఆయన తప్పింపజేస్తాడు, క్షీణిస్తాడనమాట. అందుకే బ్రహ్మచారి కృషకాయ అంటామట. అక్కడ బ్రహ్మచారిని అక్కడ ఇష్టానుసరం ఉంటాయి అనమాట. ఒక నియమబద్ధంలో ఒక దినచర్య ఉంటాడనమాట. కృషకాయ అంటే ఎక్కువ అందుకే బక్క చిక్కిపోయి ఉంటాడనమాట. అంటే బక్క చిక్కి అంతా అలా ఉంటాయని కాదు, అలా ఉప్మా ఇస్తాడు, ఎక్కువ అలా ఉంటాడు. అంటే తపస్సు ఎక్కువ ఆచరిస్తూ ఉంటారు అక్కడ. ఎందుకంటే ఆగమ కాలం అట. గురువుల దగ్గర నుంచి ఎంతైతే ఆగమం అంటే గ్రహించుకుంటుందో అంతా వాళ్ళకి ఉపలబ్ధి అనమాట. కాబట్టి అక్కడ తపస్సులో వాళ్ళు లీనమై ఉంటారు కాబట్టి అంటే వాళ్ళ విద్య అధ్యయనం లీనమై ఉంటారు. తపస్సు ఎక్కువగా ఆచరిస్తుంటారు, వ్రతాలను నియమాన్ని ఆచరిస్తుంటారు. కాబట్టి కృషకాయ అని చెప్పి మనకి ఉపనిషత్తులో మనకు సందర్భం వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ అత్యంత క్షీణ కలదేత, అందుకే అత్యంత క్షీణింపజేసుకుంటే శరీరాన్ని కూడా. అంటే ఆ వ్రతాలను, ఆ నియమాన్ని ఆచరిస్తామని బ్రహ్మముహూర్తం లేదు మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమబద్ధంగా ఒక శృంఖల ఉంటుంది, గొలుసులాగా ఉంటుంది అన్నమాట. ఏది పక్క ఇటు అటు పోవడానికి లేదన్నమాట. ఆ రకమైన నియమాన్ని ఆచరిస్తూ క్షీణాన్ని అంటే శరీరాన్ని క్షీణింపజేసుకుంటాడు. తిస్రీ స్కంద్, ఇది 3వ స్కందం అని చెప్పుకున్నాడు. అంటే అత్యంత తపస్సు చేస్తుంటాయి ఇక్కడ కూడా. ఇది కూడా అతని యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాడు. అంటే ఎవరి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాలి. గృహస్థులు అయితే గృహస్థ ధర్మాన్ని, వానప్రస్థులు అయితే వానప్రస్థ ధర్మాన్ని, సన్యాసులు అయితే సన్యాస ధర్మాన్ని, బ్రహ్మచారులు అయితే బ్రహ్మచర్య ధర్మాన్ని పాటించడమే అది మన సమాజానికి, వ్యక్తికి, అందరికీ ఉపయుక్తం అనమాట. అందుకే ఏ సభి పుణ్యలోకికే భాగి పోతే ఈ రకంగా ధర్మస్కందాలు ఆచరించే వాళ్ళు, తన కర్తవ్యక్రమాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే పుణ్యలోకికే భాగి పోతే, ఇవన్నీ పుణ్యలోకానికి అంటే పుణ్యాన్ని పెంచేటువంటి లోకానికి భాగస్వాములు అవుతారు. అంటే పుణ్యం వల్ల వర్ధిస్తుంది, నెక్స్ట్ జన్మ ఉత్తమంగా ఉన్నతంగా ఉంటుంది. అందుకే అలా చెప్పిన తర్వాత బ్రహ్మమే సమ్యక్ ప్రకాశే స్థిత్ సన్యాసి అమృతత్వకో ప్రాప్త హోతా హై. అలాగే బ్రహ్మలో బాగా స్థితమైనటువంటి సన్యాసి ఎవరైతే ఉన్నారో అమృతత్వాన్ని పొందగలుగుతారని చెప్పి ఈ రకంగా అంతిమ అవస్థకి సన్యాసం ఇవ్వలేదు, కానీ మనకు అర్థాపత్తి ప్రకారంగా సన్యాసం తీసుకుంటాం. ఎందుకంటే బ్రహ్మలో లీనమైన సన్యాసి కాబట్టి అన్ని ఏసన్లు వదిలేశాడు కాబట్టి అమృతత్వాన్ని, ఆ పరమాత్మత్వాన్ని పొందగలుగుతా అని చెప్పి ఇక్కడ 3 ధర్మస్కందాల విషయంలో మనం చెప్పుకున్నాం. యజ్ఞం, అధ్యయనం, దానం, తపహ, అలాగే ఆచార్య కులవాసి, బ్రహ్మచారి. ఈ 3 ధర్మాలను వాళ్ళ కర్తవ్యాలను మనం ఆచరిస్తూ మనం పుణ్యలోకానికి భాగస్వామ్యం కావాలి. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. అప్పుడే మనకు 4వ అవస్థ అనేది సన్యాస అవస్థని వ్యవస్థితంగా మనం చేయగలుగుతాము. అంటే ఆ పరమాత్మకు సమర్పణం పరమాత్మ సమర్పణం కాగలుగుతాము. అత్యంత త్వరగా మనం బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. ఈ 3 ధర్మాలు మనం సక్రమంగా పాటించినట్లయితే 4వ ధర్మం ఏదైతే ఉందో, సన్యాస ధర్మం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాటించగలుగుతామంట. ఈ 3 ధర్మాలు సరిగా లేవనుకోండి, 3 ధర్మస్కందాలు సరిగా లేవనుకోండి, 4వ అవస్థ మనం వెళ్ళలేమంట. అంటే పరమాత్మకు దగ్గర కాలేము, పరమాత్మకు సమర్పణం కాలేము. అంటే పై 3 బాగా ఉండాలి. ఫస్ట్ ఈ విషయాలు ఇంకా తర్వాత మంత్రాలు ఇవ్వబడ్డాయి, అవి ఏంటో మనం చూద్దామండి. ఫస్ట్ సమయం అతిక్రమించింది, ఇంకా సందేహాలు చూద్దామండి.
శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ విజయలక్ష్మి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.